ఎంత ప్రేమమూర్తివయ్యా ఎంచకనను ఎంచుకున్నావయ్యా పాపినని నన్ను ప్రేమించి పాపినని నన్ను నీవెవరో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను జీవించావయ్యా నీవెవరో నేను ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచి దీవించావయ్యా ఎంత నా పేరు
హల్లెలూయా. ఒక మాటను చదివించి ప్రార్థన పూర్వకంగా మనం ఈ యొక్క బైబిల్ తరగతిని ప్రారంభించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనము మూలవాక్యంగా చదువుకుందాం. అహరోను మనుమడులు ఏమండి? ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు ఇశ్రాయేలీయులు మరలా తన సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా మానుదమా అని యెహోవా వద్ద విచారణ చేయగా యెహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కొరకు వేడుకుందాం. మిక్కిలి కనికరము కలిగిన మా పరమ తండ్రి, మా రక్షకుడా, నీ మహాకృపను బట్టి ఈ 2వ రోజు ఉదయకాల ఈ బైబిల్ తరగతుల్లో మేము పాల్పంచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు. దైవమైన మా నాయన, నీవే బోధకుడివై మా అందరికీ నాయన బోధ చేయమని, నీవే మాకు నీ మాటలను వినిపింపజేయమని యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా ప్రకటించువాడును నేనే, గ్రహింపజేయువాడును నేనే అని సెలవిచ్చావు తండ్రి. మా అందరితో మీరు మాట్లాడండి. మీరు మీ స్వరమును పంపించి, మీ మాటలను పంపించి మమ్మల్ని ధన్యులను చేయండి. నీ దాసుడు ఎట్టివాడే, నీ దాసునికి ఏమీ తెలియదు నాయన. నీ దాసుడు కేవలం నిష్ప్రయోజకుడు తండ్రి. నీ దాసుని నీ రక్తములో కడిగి, నీ దాసుని అగ్ని చేత పుటము వేసి, నీ దాసుని కేవలం సిలువ చెట్టును మరుగుపరుచుకుని మా అందరితో మాట్లాడమని, వాక్య ధ్యానములు, వాక్య గ్రహింపులు అడ్డగించాలని చూస్తున్న దురాత్మ శక్తులన్నిటిని యేసు నామములో ఈ ప్రదేశం విడిచి దూరముగా పరమ ఆజ్ఞాపిస్తుండగా మా అందరితో నీవు మాట్లాడమని యేసు శక్తి గల నామములో అడిగి స్వతంత్రించుకొని బ్రతిమాలుకునిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ మీటింగ్స్కి రావడంలో దేవుని ఉద్దేశం ఉందని 100% నమ్ముతున్నాను. ఈ మీటింగ్స్ పెట్టడం దేవునికి ఇష్టమే అనుకున్న వారు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించాను. ఎందుకు అంటే, నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిక్లో జాబ్ చేసుకుంటున్నాను. జాబ్ చేస్తూ సేవ చేస్తున్నాను. నేను సెలవు అడగాలంటే పలానా కారణం బట్టి ఇదిగోసారి నేను సెలవు కావాలని అడగాలి. అందుకోసమని నేను శ్రీను అన్నకి ఫోన్ చేసి, మీటింగ్స్కి మీరు ఏదైనా పాంప్లెట్ కొడితే దాన్ని నాకు పంపించండి, నేను అది చూపించి నేను సెలవు అడగాల్సి ఉంటుంది అనేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ది కాదు కనుక అది ఏంటంటే వాళ్ళకి నచ్చితే సెలవు ఇస్తారు, లేకపోతే సెలవు ఇవ్వరు. రెండోది ఏంటంటే, నాకు సెలవు దొరకాలంటే నా తోటోడు ఆ డ్యూటీ చేస్తానని ఒప్పుకోవాలి. వాడికి నేను బాకీ అనమాట. నా డ్యూటీ
వాడు చేస్తే వాడి డ్యూటీ నేను చేస్తాను అన్నమాట. అందుకోసం వాడికి నచ్చితే చేస్తానంటే, లేకపోతే చేయడు. అందులో ఒకడున్నాడు, వాడు ఏంటంటే దేనికైనా అడుగు కానీ ప్రార్థన కంటే నేను చేయను అంటాడు. ఆ టైప్ అన్నమాట, అలాంటోడు. అందుకోసమని నేను శ్రీనన్నకు అడిగాను. శ్రీనన్నకు అడిగితే, అన్నయ్య ఇక్కడ వర్షాలు విపరీతంగా పడతాయని తుఫాన్ హెచ్చరికల్లాగా ఉన్నాయి, మరి మాకు ఆ రోజుల్లో మీటింగ్ పెట్టాలో పెట్టకూడదో మాకైతే కొంచెం డౌట్గా ఉంది. శుక్రవారం సాయంకాలంకి, అంటే శుక్రవారం ఉదయం ఫోన్ చేశాను, ఈ సాయంకాలంకి మీకు మేమేదో ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేస్తామన్నయ్య అనేసుకొని అన్నారు. ఒకవేళ ఇక్కడ నేను రావాలంటే సోమవారం బయలుదేరాలి, ఆదివారం శనివారం మధ్యలో ఉంది. ఎప్పుడైనా వాళ్ళకి డ్యూటీ అడిగితే కొంచెం ఎక్కువ రోజుల ముందుగా అడగాలి, పలానా రోజు నాకు సెలవు కావాలని. నేను శనివారం అవుతుంది కానీ అన్న దగ్గర నుండి నాకేమీ విషయం రాలేదు. నేను శనివారం ఉదయం మోకరించి ప్రార్థన చేసుకుంటుండగా మీటింగ్స్ కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువా ఇలాగ అన్నారు, మరి ఏమవుద్దో ఏంటో తెలియదు నాయన, మీటింగ్స్కి ఏం చేయాలో అనేసి అనుకుంటున్నానంటే, ఆ మీటింగ్స్ జరగబోతున్నాయి, ఆ మీటింగ్స్కి నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళు అనేసుకుని దేవుడు నాతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ప్రభు అయితే నేను వెళ్తానని చెప్పి దేవుని ప్రార్థన చేసుకుని ముగించుకున్న తర్వాత మొబైల్ చూస్తే అందులో ఆ యొక్క పాంప్లెట్ అనమాట అన్నయ్య పెట్టాను. నేను చూడలేదు, అంతకుముందు పాంప్లెట్. అమ్మయ్య దేవుడే మాట్లాడాడు, దేవుడే వెళ్ళమని చెప్తున్నాడని ధైర్యం తెచ్చుకొని ఇక్కడికి వచ్చాను. ఇవి తప్పకుండా మనకు ఆశీర్వాదకరంగా ఉండే ప్రార్థనా కూడికలే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవ్వరు ఏ విధంగా కూడా మీరేమీ సంశయపడద్దు. ఈ మీటింగ్లో దేవునికి మందతో పని లేదు. ఎంతమంది వచ్చారా అని చూడడు. ఏమండి, వచ్చిన వారు ఎలా వచ్చారని చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఇద్దరైనా ముగ్గురైనా ఏ మనసుతో వచ్చారో. అందుకే యేసయ్య కూడా ఆయనకు తెలుసు ఎక్కువ మందితో ఆయనకు పని కాదు. అందుకే ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుకుని ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటున్నాను. ఇద్దరు ముగ్గురు చాలు. ఏమండి, ఎంతమంది ఉంటే ఏం లాభం? ఏమండి, దేవుని మీద ప్రేమ లేని వాళ్ళు ఎంతమంది ఉంటే ఏం లాభం? మారు మనసు లేని వారు ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం? దేవుని మాటలను అర్థం చేసుకోకుండా, పట్టించుకోకుండా తమకిష్టానుసారంగా బ్రతికేవారు ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం? ఒక్కడు చాలు. దేవుని యొక్క భక్తుడు యోహాను 90 సంవత్సరాల ముసలోడు. 90 సంవత్సరాల ముసలోడు తను సువార్త ప్రకటిస్తుంటే అందరూ మారిపోతున్నారని అతను ఏం చేశారు తెలుసా? అనేక రకాలుగా చంపాలని ప్రయత్నం చేశారు. వేడి నూనెలో అతన్ని పడిస్తే ఆ వేడి నూనెలో నిలబడి యేసయ్య దేవుడు అని ప్రకటిస్తున్నాడు. ఆ నూనె చేయట్లేదు అతనికి. ఎన్ని రకాలుగా చంపాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. ఇంకా ఈయనను చంపలేమని చెప్పి అతన్ని ఏం చేశారంటే పద్మాసు లంకలో పడేశారు. పద్మాసు లంకలో ఒంటరిగా పడేశాడు ముసలోడు. తన్ని ఏమయ్యా ప్రార్థన చేయలేదని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏమయ్యా నువ్వు ముసలోడివి, ఏమండి దేవుడి మీద నువ్వు ఆధారపడాలి కదా అనుకుని ఎవరైనా ఆయన ప్రార్థన చేయకపోయినా లేకపోతే ఇంకేమైనా భక్తిగా లేకపోయినా ఎవరు అడిగిన వాళ్ళు లేరు. కానీ పద్మాసు లంకలో ఒక ఆదివారమున అతడట మోకాల మీదకి వచ్చి, ఎందుకంటే అతన్ని ఎప్పుడు పడేశారో దినాలు లెక్కెట్టుకున్నాడు. పలానా రోజు సోమవారం పడేశారు, మళ్ళీ 7 రోజులు ఉంది ఆదివారంకి అనుకుని లెక్కెట్టుకొని ఖచ్చితంగా ఆదివారమున ఆయన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మవశుడైపోయాడట. ఆత్మవశుడునై నేను ప్రభువును చూచి తిని అంటాడు. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. ఈ దినాల్లో ఆత్మవశులై ప్రభువును చూసే వాళ్ళు కావాలి. దేవుడు అతనిని ఒక్కడున్నాడు కదా, ఇతనికి ఎందుకు 10 మంది 100 మంది ఉంటే ఆయన దర్శిస్తానని అనే దేవుడు కాదాయన. ఎవరు ఆయన కోసం మండుతారు, ఆశపడు ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆయన. నువ్వు దేవుడి కోసం ఆశపడితే తప్పకుండా ఆయన నిన్ను దర్శిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. నీ యొక్క బలహీనతలో కూడా నిన్ను బలపరిచి వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
కనుక మనసు పెడదాం. దేవుడైతే చెప్పమన్నాడు. మీరు బాధపడతారేమో నాకు తెలియదు, కానీ నా పిల్లలైతే వాళ్ళు వ్యర్థమైపోకూడదని వాడికి మాట చెప్పని చెప్పాడు. ఏంటి తెలుసా? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుతున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉందని మాట్లాడాడు. మీరు బాధపడతారేమని చెప్పకూడదు అనుకున్నా, కానీ ఎందుకు వచ్చే నాకు చెప్పాలి కదా. చెప్పకపోతే ఏంటి? పెదవులతో దేవుణ్ణి స్తుతించడం అది దేవుడికి ఇష్టంగా లేదు. హృదయం మాత్రం వేటి మీద ఉంది, ఇంకేటి మీద ధ్యాస ఉంది. మందిరానికి వస్తున్నారు, కానీ వారి దృష్టి అంతా వేరేగా ఉంది, దేవుని మీద లేదు. దేవుడికి తెలిసిపోతుంది అది. అందుకే ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. నా పిల్లలు వారు కేవలం నోటుతోనే దేవాన్ని మంచోడివి, నువ్వు స్వస్థపరిచేవాడివి, నువ్వు అలా చేస్తే ఇలా చేస్తావని పెదవులతోనే నన్ను స్తుతిస్తున్నారు. వారి హృదయం మాత్రం వేటమే. ఒక మాట చెప్పండి, జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తున్నావు, కానీ నీ మనసులో మాత్రం అప్పు తీరలేదని బాధ ఉందనుకో. మనసు దేవుడి మీద ఉన్నట్టు లెక్క, దేని మీద ఉన్నట్టు లెక్క? అప్పు మీద ఉన్నట్టు లెక్క. చర్చికి వస్తావు, ఇంకా అప్పును మర్చిపోవు. చర్చికి వస్తావు, రాత్రి జరిగిన గొడవ మర్చిపోవు. చర్చికి వస్తావు, ఆ సమస్యను మర్చిపోవు. ఇంకా మరి నువ్వు దేవుని మీద నీ మనసు ఆనుకున్నట్టు లెక్క ఏంటి? నీ హృదయం దేవుని మీద ఉన్నట్టు లెక్క ఏంటి? ఏం బోధిస్తే ఏం ప్రయోజనం? చూడండి ఒకసారి ఆ మాట చదవండి ఒకసారి. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు కలిపి ఉన్న మాట ఒకసారి చూడండి. ఈ ప్రజలు ఎవరండి వాళ్ళు? అన్యులు కాదు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇశ్రాయేలీయులే, దేవుని ప్రజలే. అందులోనూ దేవునికి స్తోత్రం. అందులోనూ మత్తయి శుభవార్త 15వ అధ్యాయము ఈ ప్రజలు ఒకసారి 6వ వచనం కూడా చదవండి. 6వ వచనం కూడా అసలు యాక్చువల్ గా వాళ్ళు ఎవరు తెలుసండి? 1వ వచనంలో అయితే ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను ఎవరండి? శాస్త్రులను పరిసయ్యులను వచ్చిన సందర్భంలో చెప్తున్న మాటలు అవి. సాధారణ విశ్వాసులు కాదు. శాస్త్రులు పరిసయ్యులు అంటే వాళ్ళు ఏదో పెద్ద ఆత్మీయ స్థితిలో గొప్పవారు. పరిసయ్యుడు అంటే దేవుని మీద బాగా ప్రేమ కలిగిన వాడని రాత్రి చెప్పాను చూసారా, అలాంటి స్థితిలో ఉన్నవారు. అలాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి అంటున్నాడు అసలు ఏంటి? గొప్ప భక్తులు అంటున్న వారికి ఎలాగుంది? దేవుని యొక్క మనసు, దేవుని వైపు వారి మనసు ఎలాగుంది? ఏమీ లేదు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చాలా మంది అనుకుంటున్నాం మనం చాలా భక్తిగా దేవుడి మీదే నేను అన్ని విషయాల్లో కూడా అనుకుంటున్నాం, కానీ దేవుడికి తెలుసు మనం ఎలాగున్నాం అన్నది. పక్కోడు అనుకోవచ్చు, అబ్బాయి ఈ సిస్టర్ చాలా భక్తిగా ఉన్నారు, ఈ బ్రదర్ చాలా భక్తిగా ఉన్నారని అనుకోవచ్చు. కానీ దేవుడు మాత్రమే మన హృదయాన్ని ఎరిగేవాడు గనక దేవుని దగ్గరైనా ఒప్పుకుందాం. ఎందుకంటే దేవుని దగ్గర కూడా ఇంకా నటిస్తే ఇంక మన ఎవ్వరూ బాగు చేయలేరు. మనం ఏం చేయలేము. ఉదయం నుండి సాయంకాలం వరకు ఎంత స్తుతి చేసినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత బోధ చేసినా ముందు మనలో ఉన్న వేషధారణ పోవాలి. దేవునికి కావాల్సింది ఏంటంటే ఉన్నట్టుగా, ప్రభువా నేను ఎలాగున్నానని నీకు తెలుసు నాయన. యాకోబు అడిగాడు, నన్ను దీవించు అని యాకోబు అడిగితే యాకోబుని అడిగాడు, యాకోబుకి నీ పేరేంటని అడిగాడు. అవునా? ఏం పేరు చెప్పాడు? వాళ్ళ నాన్న అడిగినప్పుడేమో ఏసేవని చెప్పాడు. ఏం చెప్పాడండి? ఏసేవని చెప్పాడు. అంటే ఈయన పేరు అడిగితే అందరికీ ఏంటి యథార్థంగా తన పేరు చెప్పేవాడు కాదన్నమాట. మోసగాడు. ఆల్దారి వేరే పేర్లు చెప్పుకొని మోసం చేసి ఎలాగో పబ్బం గడుపుకునేటటువంటి వాడు ఎవరు? యాకోబు. అమ్మ వినిపిస్తుందా మీకు? దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు, నీ పేరేం పేరని అడుగుతున్నాడు దేవుడు. అడిగితే దేవుడి దగ్గర కూడా ఇంకా పేరు అదేమండి అసలు పేరు చెప్పకుండా దాయగలడా? అర్థమైంది, నాతో పోరాడుతున్నది దేవుడే. ఈ దేవుణ్ణి నేను మోసం చేయలేనని చెప్పి ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు. నా పేరు యాకోబు అని. యాకోబు అన్న మాటకు అర్థమేంటి?
మోసగాడు. నేను మోసగాడిని ప్రభు అని దేవుని దగ్గర ఒప్పుకున్నందుకు గాని దేవుడు ఏం చేస్తే తెలుసా? నువ్వు ఇక మీదట యాకోబు అని అనబడవు, నీకు ఇశ్రాయేలే. అంటే అర్థమేంటి? దేవుని కుమారుడవే అని దేవుడు అతన్ని జాలిపడి అక్కడ దీవించాడు. దేవునికి స్తోత్రం అండి. నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా మారినంత వరకు, నువ్వు ఇంకా నటిస్తున్నంత వరకు దేవుని నుండి నీకే ఆశీర్వాదము రాదు. నువ్వు ఆశించలేవు. నువ్వైనా ఒకటే, ఎవరికైనా ఒకటే. దేవుడు పక్షపాతం లేదు. వాక్యం చెప్తున్న సేవకుని ఒకలాగా, వాక్యం వింటున్న విశ్వాసుని ఒకలాగా చూడ్డు. ఎవరైనా ఆయనకు కావాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం చెప్తుంది, నరులు పై రూపమును ఏమండి చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడట? అంతరంగమును చూసే దేవుడు. హృదయంలో ఎలాగుందో నిజంగా నీవు దేవుని సన్నిధిలో, ఇప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్తాను, వాక్యం వింటాను, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నన్ను దర్శించాలి, ఆశతో వచ్చావో, ఆరాటంతో వచ్చావో, లేకపోతే ఏదో మామూలుగా ఆచారంగా ఈరోజు ప్రార్థన ఉంది కదా అని మామూలుగా వచ్చావో, ఆ దేవుడికి తెలుసు. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, మీరు ఆశీర్వదింపబడి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ మాటలు మీకు చెప్తున్నాను. దేవుడు అంటున్నాడు ఆ యొక్క 15 అధ్యాయం 7-9 వచనాలు ఏమని, ఈ జనులు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వాళ్ళ ఆరాధన ఏమైపోతుందటండి? వేస్ట్ అయిపోతుంది. ఆరాధిస్తున్నారా లేదంటే ఆరాధిస్తున్నారు, కానికిస్తున్నారా లేదంటే కానికిస్తున్నారు, పాట పాడుతున్నారా లేదంటే పాట పాడుతున్నారు. ఇవన్నీ కూడా దేవుడి లెక్కలోకి వెళ్ళట్లేదు. అదే వచ్చింది. ప్రభు నిన్ను నేను 10 గంటలు ఆరాధన చేశాను ప్రభు అంటే ఎప్పుడు చేశాను అడుగుతున్నాడు దేవుడు. అదంతా వేస్ట్ అయిపోతుంది. నువ్వు దేవుడి కోసం ఇంత సమయం, ఇంటికాడ ఏదో పని ఉంటుంది, ఏదో కూలికో 4 కూడా వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ కూర్చున్నామంటే అర్థం ఏంటి? ఆ నష్టం పెద్ద నష్టమేం కాదు. దేవుని దగ్గర ఉంటే ఆ నష్టాన్ని లాభంగా కూడా మార్చగల దేవుడు గనక ముందు నేను దేవుని సన్నిధికి వెళ్తానని ఆశపడే కదా వచ్చా. కనుక నువ్వేం చేయబడాలి? తప్పకుండా దీవించబడి వెళ్ళాలి. అంటే నీ హృదయం దేవునికి దగ్గరగా ఉన్నట్టుగా నీవు దాన్ని ఏం చేయాలి తెలుసా? దానికి ఇష్టం లేదు, ఉండదు అసలు. యాక్చువల్గా దీనికి ఉన్న గుణం ఏంటో తెలుసా? దేనికైనా ఆకర్షించబడుతుంది, కానీ దేవుని సన్నిధికి మాత్రం ఆకర్షించబడదు. అది వచ్చిన బాధ. దేని వైపు మన దృష్టి వెళ్తుంది, కానీ దేవుని వైపు దృష్టి వెళ్ళాలంటే కష్టం. దేవుడే మనకి ఏక దృష్టి కలుగు చేయాలి. దేవుని వైపు మన హృదయాన్ని ఆయనే ఆకర్షించుకొని, ఆయనే తన యొక్క మాటలు వినేటట్లుగా, తనకు యథార్థత కలిగిన భక్తి చేయగలిగేటట్లుగా దేవుడే మనకు సహాయం చేస్తే తప్ప మనము దేవుని యొక్క సన్నిధి మీద, దేవుని మీద దృష్టి పెట్టలేము. కనుక మనము ప్రార్థనా పూర్వకంగా ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం ఆలకిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అగాపే సంపూర్ణ సువార్త సంఘం అంటే వారి దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారు. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకు అంటే దేవుని దర్శనంతో కట్టబడిన సంఘం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఎవరినైనా దేవుడు దీవించాలని అనుకుంటే ముందు ఎవరిని దీవించాలరా అని దేవుడు అనుకుంటే మొట్టమొదటి అగాపే వల్ల కనిపిస్తారు ఆయనకి. అవును, ఎందుకంటే అగాపేకు ఉన్న దర్శనం వేరే. అగాపే దేవుని హృదయములో ఉన్న మంటను చూసి ఆ మంటలో నుండి పుట్టిన సంఘము అగాపే సంపూర్ణ సువార్త సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని వాక్యంలోకి వెళ్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ఇక్కడ చదువుతో సంబంధం లేదు, జాగ్రత్తగా ఆలకించండి. భక్తి అనేది చదువు మీద ఆధారపడినది కాదు. చదువుకున్న వాళ్ళకైతే దేవుని వాక్యం బాగా అర్థమవుతుంది, చదువు రాని వాళ్ళకైతే ఏం అర్థం, మాకెందుకులే. కొంతమంది అయితే మేము ముస్లింలండి అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ముస్లిం వాళ్ళతో సంబంధం లేదు. అసలు నాకు అసలు విషయం అర్థమైంది ఎప్పుడు తెలుసా? ముసలప్పుడే పిలిచాడు మోసేని. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పిలిచాడండి?
ఎప్పుడు పిలిచాడు? 80 సంవత్సరాలు అప్పుడు పిలిచాడు. ఇంక మీకు 80 సంవత్సరాలు వచ్చిందా? మరి ఇప్పుడే ముసలి మాకెందుకు లేడుకుని అప్పుడే ఎక్కువ అలా నిద్రలోకి వెళ్ళిపోతే అలాగా ఏంటి? చిన్న పెద్ద చదువు సంఖ్య అనేది కాదు భక్తి మీద ఆధారపడేది. భక్తి హృదయ సంబంధమైనది. హృదయ సంబంధమైనది. దేవుడి మీద ఏ వయసులోనైనా భక్తి పుట్టే అవకాశము ఉంది. చిన్నప్పటి నుండి ఏం తెలుసండి, సమూయేలుకి పాలు విడిచిపెట్టగానే తల్లి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టేసింది. వీడు అన్నిటానికి దేవుని సన్నిధిలోనే ప్రతిష్ఠితిగా ఉండును కాదంట. ఆ చిన్నపిల్లడు దేవుని మొక్కాడట. ఆడికి ఎవరు చెప్పారో? దేవుని మొక్కాడట. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. చిన్నపిల్లడు, వాడికి ఏం తెలుసు దేవుని మొక్కాలని? అంటే పాలు పడుతున్నప్పుడే చూడండి, కొన్నిసార్లు ఆడికి మాటలు రాపిన నెలపిల్ల చిచి అది మాట్లాడుకుంటారు కదా. అలాగా పాలు పడుతున్నప్పుడు ఆ తల్లి వాడితో, మా నాయన నిన్ను నేను దేవునికి ప్రతిష్ఠిస్తూ ఉన్నాను, నువ్వు దేవునికి సేవకుడిగా బ్రతకాల్సిన వాడవి, నువ్వు ఎలా బ్రతకాలి అంటే అని వాడికి పాలు విడిచిపెట్టి టైం కల్లా సిద్ధపరిచేసింది. దేవునికి స్తోత్రం అండి. వెంటనే తీసుకెళ్లి దేవుని సన్నిధిలో పెట్టి, అమ్మా నేను రాను, నేను ఇంటికి వచ్చేది, మీ వెనకాల అలర్ చేయలేదండి. నేను ఇక్కడ ఉండాల్సిన కదా, నేను అక్కడ ఉండిపోతాను, మీరు వెళ్ళిపోండి వదిలే పంపించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వయసు భేదం లేదు, ఏమండి, చదువు భేదం లేదు. ఎవరికైనా దేవుని వాక్యం అర్థమవుతుంది. ఎందుకంటే చెవి గలవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం అండి. చదువుకున్నాడా చదువు రానాడా అనలే. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం. ఆ చెవి నీకుందో లేదనేది కొంచెం పరీక్షించుకో. ఆత్మ చెప్పే సంగతులు వినగలిగేటట్లుగా నాకు చెవిని దయచేయి ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అయ్యగారు రాసుకున్న పాటల్లో మాట్లాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పన్న పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఆ పాట నేను పాడుకొని ఆ పాట నా బ్రతుకులో నెరవేరాలని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. మాట్లాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పు, మనములాపించు రాజా ప్రార్థింపనేర్పు, మనములాపించు రాజా ప్రార్థింపనేర్పు, మాట్లాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పు, మాట్లాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పు, మనములాలకించు రాజా ప్రార్థింపనేర్పు, మనములాలకించు రాజా ప్రార్థింపనేర్పు, మాట్లాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పు. నా అభిప్రాయము కన్నా నీ పవిత్ర చిత్తమే, నా అభిప్రాయము కన్నా నీ పవిత్ర చిత్తమే, అన్నిటిలో గమనించి నీ గుర్తుపడి రాసి, నా అభిప్రాయము కన్నా నీ పవిత్ర చిత్తమే, అన్నిటిలో గమనించి నీ గుర్తుపడి రాసి, పరమరాజు నీ పాలనలో ప్రభువు నాకు నేర్పు, పరమరాజు నీ పాలనలో ప్రభువు నాకు నేర్పు, మాట్లాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నారా? హల్లెలూయా. మాట్లాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పు. విననేర్పు అంటే దేవుని స్వరాన్ని వినే ఆ యొక్క ఏమంటే విద్య కూడా ఉంది, అది నేర్పించాలని దేవుని యొక్క భక్తుడు ప్రార్థన చేశాడు. మనవులు ఆలకించు రాజా ప్రార్థింప నేర్పు. ప్రార్థన కూడా ఒక చదువు లాంటిది అన్నమాట. ప్రార్థన ఎలా పడితే అలా చేయడం కాదు, దేవుడు నేర్పించినట్లుగా ప్రార్థన చేయాలి. అలాంటి అనుభవంలోనికి మనల్ని నడిపించినప్పుడు చదువని లేదు, ఏమండి, చిన్నని లేదు, పెద్దని లేదు, ఎవరైనా భక్తి సాధన చేయడానికి యోగ్యులే. చాలా మంది అంతా వయసు అయిపోయింది, లేకపోతే మాకు చదువు రాలేదు, మేము ఇంకా చిన్నపిల్లలం అనుకున్న వారు చాలా మంది ఉంటారు. ఏమండి,
ఏ వయసులో ఉన్న వారికైనా దేవుడు అవసరమే. మీకు ఒక విషయం తెలుసా? ఏమండి, ఊపిరి ఏ వయసులో తీసుకుంటారు? ఊపిరి ఏ వయసులో తీసుకుంటారు? ఏ వయసులో ఏంటండి? పుట్టినప్పటి నుండి ఊపిరి అవసరం, అవునా కదా? గాలి పుట్టినప్పటి నుండి అవసరం. దేవుడు కూడా అంతే. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఈ వయసు ఆ వయసు ఏం లేదు. మరి చిన్న వయసులో దేవుడు దొరికాడంటే ఇంకా అదృష్టం. దేవునికి స్తోత్రం అండి. ఈరోజు ఆకాశ ఆత్మీయ పుట్టినరోజు అట కదా ఏంటి? చిన్న వయసులో దేవుడు దొరకడం చాలా అదృష్టం. అందుకే ఏమని చెప్పి, యవ్వనుడా అని పిలిస్తే ఏమంటే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకో. బాల్య దినమందే సరిగ్గా కొన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నాడు అన్న వయసుకే దేవుడు అర్థమైపోతే వాడు ప్రపంచాన్ని మండేస్తాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగే యేసయ్య ఓఫ్రయ్య గారికి 6 సంవత్సరాలప్పుడు రక్షణ అనుభవం వచ్చిందంట. 6 సంవత్సరాలకి రక్షణ అనుభవం, 10 సంవత్సరాలకు పరిశుద్ధాత్మ అభిషేకం, 14 సంవత్సరాలకు బాప్తిస్మం తీసుకున్నారు. 18 సంవత్సరాలకే పెద్ద ముసలోళ్ళు రాసిన పాటలు ఆయన రాశారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు దొరకడము చాలా అదృష్టం. కనుక అగాపే వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. దేవునికి స్తోత్రం. నేను అగాపే వాళ్ళు డప్పు కొరపని వేటిని అనుకోకండి ఏంటి, నిజం చెప్తున్నాను. వాస్తవం. బయట వాళ్ళకి అది డప్పులాగా అనిపించవచ్చు, కానీ అగాపేలో దేవుని తాలూకా సహవాసం కలిగి ఉండటం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం. చూడండి, యాకోబు అంటాడు, ఇది నిజముగా దేవుడు నివసించు స్థలమే, ఇది భయంకరమైన అంటాడు. ఆ దేవుడు నివసించే స్థలమే అగాపే సంపూర్ణ సువార్త సంఘం, ఓఫిర్ మినిస్ట్రీస్. ఈ స్థలంలో ఉన్నవారు వాక్యం మీద నిర్లక్ష్యంగా ఉండరు, దేవుని సన్నిధి మీద నిర్లక్ష్యంగా ఉండరు. ఈ యొక్క అగాపేలో ఉన్న వారికి దేవుడి కంటే ఇంకేది ముఖ్యము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి తర్వాత మిగతాదన్న, ముందు దేవుడు తర్వాత ఏదైనా అనుకునేటటువంటి తెగింపు కలిగిన వారే అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో ఉండేవారు. ఒకవేళ అలాంటి తెగింపు లేకపోతే కనీసం ఈ మీటింగుల ద్వారానైనా ఆ తెగింపు కలిగి మనము, ఎందుకంటే సమయం చాలా దగ్గరగా ఉంది, దేవుడు రాబోతూ ఉన్నాడు. నీవు దేవుని కోసం నిలబడిన దాన్ని బట్టి ఆయన నీకు బహుమానం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆయన బహుమానాలు ఇచ్చినప్పుడు అందరికీ ఏదో కొంత ఇచ్చి నీకు మాత్రం ఏటి లేదనుకుని ఇలాగ అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది ఒకసారి ఊహించుకోండి. ఏమండి, నువ్వు దేవుని చేత రేపు గొప్పగా ఘనపరచబడేటట్లుగా ఉండాలనే ఈ యొక్క సహవాసంలో దేవుడు ఉంచాడు. ఎందుకంటే ఇక్కడ ఇదే తారీఖున అగాపే సంపూర్ణ సువార్త సంఘం ప్రారంభమయ్యిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దర్శిలో ఈ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే ఆయనకి ఏదో ఉద్దేశం ఉంటుంది కదా. దేవుడు ఏ పని చేసినా కూడా ఏమండి ఎందుకు చేసావు ప్రభు అంటే, ఉత్తినేను రా సరదాకి ఖాళీగా ఉన్నాను కదా అని అంటాడా? అన్నాడు. ఆయన ఏం చేసిన ఒక గురితోనే చేస్తాడు. ఇక్కడ కూడా ఏంటి, చిన్న సంఘంగా స్టార్ట్ అవ్వడం ఏంటి, మందిరం కట్టడం ఏంటి, ఈ మందిరంతో పాటు ఇంకా అనేక సంఘాలని ఏర్పాటు చేయడం ఏంటి, ఏదో ఉంది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని ఆ ఉద్దేశం కోసం మరలా మనం పునఃప్రతిష్ఠించుకోవడానికి దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదేదో చెప్తున్నా చదివిందని పక్కన ఇట్టేసి అసలు నీ సంగతి ఏంటి అవకాశం. ఇప్పుడు నీకు మైక్ దొరకలేదు కదా, అందుకే మైక్ పట్టుకుని ఇలాగ అని అనుకుంటున్నారేమో. నేను చదివిన మూలవాక్యాన్ని వదలలేదు, దాని మీదకే మిమ్మల్ని తీసుకురావడానికి ఈ మాటలన్నీ చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంటే ఈ ఓఫిర్ మినిస్ట్రీస్లోకి వచ్చిన తర్వాత నేను ఓఫ్రయ్య గారితో హస్త నిక్షేపం తీసుకున్నాను. ఆర్సిఎం నుండి వచ్చాను కదా. ఆర్సిఎం నుండి వచ్చిన తర్వాత ఆర్సిఎంలో నేను చిలకరింపు బాప్తిసం తీసుకున్నాను. సేవలోకి వచ్చేసాను. దేవుడు ప్రార్థనలు ఆలకిస్తున్నాడు, నా ద్వారా కొంతమంది రక్షణలోకి నడిపిస్తున్నాడు. కానీ అయ్యగారి బాధ విన్న తర్వాత ముంపుడు బాప్తిస్మమే కరెక్ట్ అయిన బాప్తిస్మము, దానిని మాత్రమే తీసుకోవాలని దేవుడు చెప్పిన తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత ఎవరైనా బాప్తిస్మం తీసుకుంటారా? నేను తీసుకున్నాను. దేవునికి స్తోత్రం. నేను సేవలోకి వచ్చిన తర్వాత మరలా నేను ముంపుడు బాప్తిస్మం తీసుకొని నేను
అయ్యగారి చేత హస్త నిక్షేపణ 2004లో, ఇది 20 సంవత్సరాలు అవుతుంది నేను హస్త నిక్షేపణ. అంతకు ముందే 4 సంవత్సరాలు, నేను సేవలోకి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. సేవలోకి వచ్చి ఏంటి అయ్యగారి చేత హస్త నిక్షేపణ తీసుకోవడం, నేను ఏ పాస్టర్ గారితో ఉన్నానో ఆ పాస్టర్ గారికి ఇష్టం లేదు. ఆ పాస్టర్ గారు నాకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ద్వారా నాకు కృపావరం వచ్చింది, స్వస్థతావరం వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తే అందరూ పడిపోతుండేవారు. నా మీద చేసి ప్రార్థన చేశాడు ఆయన. నీకు నేను స్వస్థతావరం ఇస్తున్నానని ప్రార్థన చేశాడు. నేను పడిపోయాను. పడిపోయిన తర్వాత లేచిన తర్వాత నేను ప్రార్థన చేస్తే పడిపోవడం మొదలెట్టారన్నమాట. అప్పటి నుండి నాకు దేవుడు స్వస్థత వరము ఇచ్చాడు. ఆయన ద్వారా స్వస్థత వరం వచ్చింది కదా అనుకొని ఆయన చెప్పిందల్లా నేను ఊకొట్టలేను కదా. వాక్యానుసారంగా చేస్తున్నాడా లేదంటే ఆయన ఆదివారం బల్ల ఎలాగిచ్చేవాడంటే బేకరీ రొట్టె ఇచ్చేసేవాడు అన్నమాట. స్లేస్లు ఉంటాయి కదా, స్లేస్ రొట్టె, ఆ రొట్టెని ముక్కలు చేసేసి బేకరీ రొట్టె, అది పులిసిన రొట్టె. అది యేసయ్యేమో పులిన రొట్టెల పండుగ అన్నాడు. బేకరీ రొట్టె ఇవ్వకూడదు, మనము అప్పటికప్పుడు తయారు చేసిన రొట్టెనే ఇవ్వాలి అని చెప్తే ఆయన ఒప్పుకోలేదు. ఓఫర్ అయ్యగారి ద్వారానే వివాహం అయింది నాకు. ఆయన అయ్యగారు వివాహం చేశారు. నా అమ్మ తాలూకా తమ్ముడు కూతుర్నే నేను కూడా మేనర్ కన్నా పెళ్లి చేసుకున్నాను. ఏమండి చేసుకుని అయ్యగారు వచ్చారు నాకు పెళ్లి చేయడానికి. అప్పుడు అయ్యగారు రావడానికి మన జోనథన్ ఆయనే నాకు సహాయం చేశారు. అయ్యగారు వచ్చి నాకు పెళ్లి చేసేసరికి ఇంకా తీవ్రంగా నా మీద ఆయనకి ద్వేషం పుట్టేసింది. ఎవరికి? నేను ఏ పాస్టర్ గారి దగ్గర ఉన్నా ఆ పాస్టర్ గారికి తీవ్రంగా ద్వేషం పుట్టేసింది. ద్వేషం పుట్టేసి నాకు నెల ఆయన సాయం చేసేవాడు. ఎప్పుడైతే ఓఫ్రే గారు వచ్చి నాకు పెళ్లి చేశారో అప్పటి నుండి నాకు ఆయన సాయం చేయడం మానేశారు. ఇవ్వట్లేదు. నేను కూడా అడగలేదు. అడగపోయేసరికి ఒకసారి ఆదివారం ఆరాధనలో బేదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడని కీర్తనని ధ్యానం చేసినప్పుడు ఆయన ఎక్కి ఏడ్చాడు. ఆయన ఏడ్చి కూర్చోబెట్టుకుని నీకు ఎంత కావాలని నన్ను అడిగాడు అనమాట. అడిగిన తర్వాత అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే నేను నిన్ను పరీక్షిస్తున్నాను అన్నాడు. అంటే అప్పుడు నేను అన్నాను, మీరు నన్ను పరీక్షించడం ఏంటి? నన్ను పిలిచిన నా దేవుడు నన్ను పరీక్షించాలి తప్ప మీరు పరీక్షించడం నాకేమీ నచ్చలేదని చెప్పి ఆయన దగ్గర నుండి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి సేవ మొదలు పెట్టాను. అయితే నాకు ఎదురుపడిన అనుభవం ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా వేరే, ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్న విధానం వేరే. ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమండి వాక్యం ఇలా చెప్తుంది, ఇలాగే చేయాలి, మీరు అందరూ అబద్ధ బోధలు చేస్తున్నారు, మార్చుకోండి అనగానే మిగతా వాళ్ళు అలాగా సార్ ఓకే మార్చుకుంటామని టైప్ కాదు కదా. వాళ్ళు ఏం చేసి వీళ్ళని ఒక వింత జీవులాగా చూస్తారన్నమాట వాళ్ళు. ఏమండి ఈడెవర్రా వేరే గ్రహం నుండి వచ్చేసినట్టు ఉన్నాడు, మేమందరం ఒక దారిలో వెళ్తుంటే ఈడు ఏమండి ఊరందరిది ఒక దారి ఈడిది ఒక దారి లాగా ఉంది అని చెప్పి బయటికి మాత్రం తమ్ముడు ప్రేజలాడు అనేవారు, లోపల మాత్రము నన్ను ద్వేషిస్తూ ఉంటారు. నాకేమైనా ఇదేంటి వీళ్ళందరికీ విరోధమై బ్రతకడం అంత అవసరమా? వీళ్ళందరితోటి కూడా మాట్లాడడం అంత అవసరమా అనుకుని బాధపడుతూ ఉండేవాడిని. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికాడ ఉన్న కుక్క నన్ను కరిచింది. జాగ్రత్తగా ఆలకించాలి. ఆ కుక్క కరిచినప్పుడు ఆ కుక్క కాటు వల్ల నాకు జ్వరం వచ్చింది. రాత్రి నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకపోతే ఎప్పుడైనా నాకు నిద్ర పట్టలేదంటే దేవుడు నాతో మాట్లాడతాడని నాకు అర్థమైపోద్ది. మంచం మీద లేచి మంచం మధ్యలో కూర్చొని చెప్పు ప్రభు అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి అడుగుతున్నాను, ఎందుకంటే నా మనసులో బాధ ఉంది కదా. ఇప్పుడు ప్రార్థనలు పెట్టలే, ఎందుకు అందరూ నన్ను తిట్టుకుంటున్నారు ప్రభు అని నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ బాధ ఉంది. లాస్ట్కి ఏమనుకున్నాను తెలుసా, వీళ్ళందరితో ఇలా మాటలు కాసే కంటే నేను కూడా వాళ్ళలాగే బాధ చేసుకుని వెళ్ళిపోతే ఒక పని అయిపోద్ది కదా అని అనుకునే పరిస్థితికి వచ్చేసాను అనమాట. ఎందుకు వాళ్ళతో వీళ్ళతో మాటలు గాయడం, నేను కూడా అంటే వాళ్ళు ఏమంటే దానితో వాళ్ళలాగే కూడా నేను రాజీ పడిపోయి ఏదో ఒక మాటలు చెప్పుకొని బతకొచ్చు కదా అని అనుకున్నాను. దేవుడికి నేను ఆ మాటలు దేవుని సన్నిధిలో ప్రార్థనగా పెట్టలేదు, కానీ దేవుడికి తెలుసు. నేను ఆ యొక్క మంచం మీద కూర్చొని మాట్లాడుతుండగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా నిన్న సాయంకాలం కూడా అదే చెప్పాను, దేవుడు మాట్లాడడం నాకు అనుభవమే అన్న భక్తిలోకి నేను ఎదగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని స్వరము నువ్వు విన్నావా?
దేవుడు మాట్లాడే అనుభవం నీకు తెలుసా అంటే నాకు తెలుసు అని నువ్వు చెప్పగలిగే స్థితిలోకి నీవు రావాలి. లేకపోతే నీ భక్తి వ్యర్థము. ఏమండి, ఎంతమంది మాట్లాడుతున్నారని చెప్తున్నారు, మరి నాకు మాట్లాడేంటి అని కనీసం నీకైనా లోపల భారము మంట కలగాలి. నీతో దేవుడు మాట్లాడా అంటే మాట్లాడా అని ఎలాగ దాళ్ళు ఏది మెదగుడ్లు వేసుకుని చూడకూడదు. ఏంటి నాతో మాట్లాడాడని నువ్వు చెప్పగలగాలి. ఎందుకు అంటే మీకు ఒక విషయం చెప్తున్నా, జాగ్రత్తగా ఆలకించండి. రాను రాను సైన్స్ పెరిగిపోతుందని, లేకపోతే ఇంకొక కారణం బట్టి దేవుడే లేడని చెబుదాం అనుకుని తయారవుతూ ఉన్నారు. అర్థమైందండి? దేవుని ఉనికి లేకుండా చేద్దామని, దేవుడు లేడని నిరూపిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే యేసు దేవుడు కాదని ప్రయత్నం చేద్దామని చూస్తున్నారు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? దేవుడు లేడు అంటున్నావు లోకానికి, దేవుడు ఉన్నాడు అని నీవు రుచి చూసి చెప్పాల్సిన బాధ్యత నీకుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, రా నీకు నేను చూపిస్తానని చెప్పగలిగే స్థితికి రావాలి. అలాగే ఎవరు నీతో మాట్లాడుతున్నారు? దేవుడు అంటున్నా కదా, ఆ దేవుడు ఎవరు? ఆయన పేరు ఏంటంటే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం అండి. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు యేసే అని నిరూపించేలాగా ఈ కడవరి దినాల్లో నువ్వు బ్రతకాలి గనుక దేవుని స్వరము వినడము నీవు తప్పనిసరిగా అనుభవంలోనికి రావాలి. ఇంకొక విషయం ఏంటంటే దేవుని స్వరము నువ్వు వింటే నీవు సాతాను మోసపు చిక్కుల్లో పడిపోవు. జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని స్వరం ప్రతిరోజు ఉదయమున ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి దయచేసి. అలసిన వాణ్ణి మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. ఆమేన్. శిష్యునకు తగిన నోరు. ముందేమో శిష్యునకు తగిన నోరు అన్నాడు. తగిన నోరు అంటే అందరి నోరు శిష్యుల నోరులు కాదు. కొంతమందికే దేవుడు శిష్యులకు తగిన నోరు ఇస్తాడు. శిష్యునకు తగిన నోరు అని చెబుతూ ఏమన్నాడు? ఎవరు దయచేశారు? యెహోవా నాకు దయచేసి ఉన్నాడు, శిష్యులు వినున్నట్లుగా. ఇది బైబిల్ క్లాస్ కదా. నువ్వు శిష్యునిగా మారాలి, శిష్యులుగా ఉండాలి. నేర్చుకునే బుద్ధి ఉండాలి. నేర్చుకునేవాడు చాలా చురుగ్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. కునుకు మొక్కలు వేసుకుని ఉంటాడు, నేర్చుకోలేడు. ఏమండి, విషయం దాటి వెళ్ళిపోద్ది అనమాట. ఏం చెప్పారా అయిపోద్ది అనమాట. శిష్యులకు తగినట్లుగా ఏం జరుగుతుంది అక్కడ? శిష్యులు వినున్నట్లు నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే ముందు వినుబుద్ధి పుట్టిన తర్వాతే నోరు పని చేయాలి. అందుకే దేవుడు ముందు నోరు గురించి చెప్పి తర్వాత వినడం గురించి చెప్పాడు. దేవుడి మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే వినడం చేతగానోడు చెప్పలేడు. ముందు అసలు ఏముండాలి? శిష్యునికి తగిన వినుబుద్ధి నీకు ఉండాలి. అప్పుడు నీవు శిష్యునికి తగినట్లుగా అలసిన వాణిని ఆదరించగలిగే స్థితిలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. శిష్యునికి తగిన వినుబుద్ధి ప్రతి ఉదయమున దేవుడు నాకు కలిగించుచున్నాడని ప్రార్థన చేశాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క వినుబుద్ధితోనే ప్రతిరోజు దేవుని స్వరము వినడము నువ్వు నేర్చుకుంటే సాతాను తాలూకా ఉచ్చులో పడిపోవని నీకు చెప్తున్నాను. ఎందుకు అంటే ఆదాము హవ్వలు మొదట చేయబడినప్పుడు సాతాను వారిని శోధించడానికి ఎవరి దగ్గరికి వచ్చాడు చెప్పండి? హవ్వ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆదాం దగ్గర రావచ్చు కదా. హవ్వ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆదాం దగ్గరకు రావచ్చు కదా. అంటే ఆదాం దగ్గరికి వచ్చి అడిగాడు అనుకో, ఏంటి ఇది నిజమా అంటే అవును నిజమే అంటాడు. ఏమంటాడండి? ఇది నిజమంటే ఎందుకు అవును ఇది నిజమా అని ఎందుకు అడుగుతున్నాడు?
అసలు ఇది నిజమాని ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే, దేవుడు ఆదామును పుట్టించినప్పుడు ఆదాము హవ్వలు ఒకేసారి పుట్టించబడలేదు. ఆదాము పుట్టింపబడిన కొన్నాళ్ళకి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పి అప్పుడు హవ్వను తయారు చేశాడు. అంటే హవ్వ లేని కొన్ని దినాల్లో ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఆదాముతోనే చెప్పాడు, ఈ పండు తిను దినమన మీరు అనలేదు, నీవు చచ్చెదవు అన్నాడు. అంటే ఆదాముతోనే చెప్పాడు ఆ పండు తినొద్దని. అయితే హవ్వ వచ్చిన తర్వాత హవ్వ ఆదాము నోటి నుండి విన్నది, దేవుడు మనకి ఆ పండు తినొద్దన్నాడని చెప్పాడు, తింటే చచ్చిపోతామని చెప్పారు అని అన్నప్పుడు, ఇప్పుడు డైరెక్ట్ గా విన్నవాడిని అడిగితే ఎలాగుంటది, ఇంకొక వ్యక్తితో విన్నవాడిని అడిగితే ఎలా ఉంటది, ఇది నిజమా అంటే అవును మా ఆయన చెప్పాడు కదా, ఇది నిజమా అబద్ధమా మాకేం తెలుసు. అందుకోసమని దేవుడి నుండి డైరెక్ట్ గా వినలేదు కాబట్టి హవ్వను శోధించడానికి అవకాశం దొరికింది. దేవుడి నుండి డైరెక్ట్ గా విన్న ఆదామును శోధించడానికి వాడికి అవకాశం లేదు. అందుకే ప్రతి ఒక్కరూ దేవుని స్వరాన్ని డైరెక్ట్ గా వినడం నేర్చుకోవాలి. ప్రభువా ఇది నీ మాటేనా, నీవు చెప్పిందేనా అని ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్వరము వినడం నేర్చుకుంటే తప్పకుండా వారు సాతానికి కొరకరాని కొయ్యలాగా మారిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కష్టమైన అలవాటు చేసుకోండి. ఉదయం లేచి ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన చేసిన తర్వాత మీ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అయ్యగారైతే ఒక గంట అలాగే మౌనంగా ఏం ఆలోచించకుండా దేవుడు నాతో మాట్లాడాలి అని దేవుని వైపు అలా మనసు పెట్టుకుని ఆ గంట అలాగుంటే సడన్ గా దేవుని స్వరం నీ మైండ్లోకి వస్తుంది. దేవునికి స్తోత్రం నేర్పిస్తారని అలా దేవుని స్వరము వినేవారిగా నీవు తయారయ్యి లోకానికి ఒక జవాబుగా బ్రతకాలని దేవుని ఉద్దేశము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని స్వరము వినే అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు. అది చెప్తున్నా. ఎందుకంటే నేను ఆ మంచం మీద కూర్చొని నేను ప్రభువా చెప్పండి అని నేను అంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇజ్రాయేలీకి యుద్ధం జరిగింది నీకు తెలుసా అని అడిగాడు దేవుడు. ఏమండి, ఇజ్రాయేలీకి తగువేంటి, యుద్ధం ఏంటి ప్రభువా, ఏమైంది ప్రభువా అని నేను దేవుడిని అడిగితే అప్పుడు చెప్తూ ఈ మాటలు చూపించాడు. మనం చదువుకున్న మూలవాక్యం ఒకసారి విచిత్రమైంది. ఒకసారి చదవండి, ఒకసారి మూలవాక్యం ఒకసారి చదవండి అమ్మ. మూలవాక్యం ఏది? న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం మూలవాక్యం. ఒకసారి చదవండి ఆ మాటలు. ఇశ్రాయేలీయులు మరలా ఎవరట? మా సహోదరులట. ఏమండి, సహోదరులు అంటే ఎవరు? అన్నదమ్ములు, అవునా కదా? మా సహోదరులతో ఏం చేయాలంటున్నాడండి? వాళ్ళ ఏమని అడుగుతున్నారు దేవుణ్ణి? దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగి మా సహోదరులతో యుద్ధం చెయ్యాలా వద్దున్నాడు. యుద్ధం చెయ్యాలా, స్నేహం చెయ్యాలా? సహోదరులతో. సహోదరులు అంటున్నారు, యుద్ధం ఏంటి? సహోదరుల మధ్య యుద్ధం ఏంటి? ఏంటి ఆలోచించావా? ఆ వచనంలో ఏమంటున్నారు వాళ్ళు? ప్రభువా మా శత్రువులతో యుద్ధం చేయాలా వద్దా అంటాం. అలాగంటామా? మా అన్నదమ్ములతో యుద్ధం చేయాలా వద్దని దేవుళ్ళు అడుగుతున్నారు. మళ్ళీ ఎవరితోటండి? దేవుళ్ళు అడుగుతున్నారు, ప్రభువా మా అక్కతో నేను యుద్ధం కైమాడాలా వద్దా అంటే ఎలా ఉంటది? మా అన్నయ్యతో కైమాడాలా వద్దంటే ఎలా ఉంటది? దేవుడు ఏమన్నాడు? అదేంట్రా అన్నదమ్ములతో యుద్ధం ఆడాలా వద్దంటారా? ఎట్రా మీరు, మీకేం పని పట్టలేదా అని దేవుడు ఒకసారి కాదు, ఇదిగో ఈ మాట 2 సార్లు అడిగారు వాళ్ళు. దయచేసి మీరు చూడండి, 2 సార్లు అడిగారు. ఏమండి, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయములోనే ఒకసారి చూడండి. 20వ వచనం చదవండి. ఒక్క నిమిషం. 18వ వచనం చదవండి. 18వ వచనం. బేతేల్ అంటే దేవుని మందిరం. ఇశ్రాయేలీయులు ఎవరు ముందుగా వెళ్ళవలనని
దేవుని దగ్గర ఏం చేశారట, ప్రభు మేము యుద్ధానికి వెళ్తున్నాం. ఎవరితో అంటే ఎవరితో వెళ్తారు వీళ్ళు యుద్ధానికి? ఎవరితోని? అమ్మోనీయులతోనా, మోయాబీయులతోనా, లేకపోతే ఫిలిస్తీయులతోనా? ఎవరితో యుద్ధానికి వెళ్తారు వీళ్ళు? ఏమండి, బెన్యామీయులు ఎవరు? ఇశ్రాయేలీయుల్లో 12 గోత్రాల్లో ఒక గోత్రం, అన్నదమ్ములు. వాళ్ళని వీళ్ళతో యుద్ధం చేయడానికి ఎవరు ముందుగా వెళ్ళాలి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు వారి సహోదరులతో యుద్ధంకి వెళ్ళమన్నాడా, వెళ్ళొద్దన్నాడా? 28 వచ్చిన చదవండి అమ్మా. 28 వచ్చిన చేయగా వెల్లుడి అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఇదే మాట దీని మీదే దేవుడు నాతో మాట్లాడాడు. మాట్లాడిన మాటే నన్ను ఏదైతే సత్యము కొరకు మరలా పునఃప్రతిష్ఠ చేసుకోవడానికి దేవుని స్వరం నా దగ్గరకు వచ్చిందో అవే మాటలు మీకు తెలియచేయాలని ఆశపడి ఈ యొక్క సందర్భం మీ ముందు నిలబడ్డాను. నేను నా సొంత జ్ఞానం మీద నాకు చాలా భయము దేవుని వాక్యం చెప్పడం అంటే. ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుని పక్షంగా దేవుడు ఎలా అన్నాడంటే ఆయన అన్ని మాట చెప్పాలి తప్ప ఇంకోటి చెప్తే దేవుడిని అబద్ధికుని చేసినట్టు లెక్క. అవునా కాదా? ఏమండి, దేవుని పక్షంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా దేవుడు చెప్పిందే చెప్పాలి. చాలా మంది పులిపేట మీద నిలబడి డైరెక్ట్ గా దేవుడు మాట్లాడుతున్నాడని అంటారు. ఎన్ని రకాలుగా మాట్లాడి దేవుడు చెప్పని మాటలు కూడా చెప్పాడని చెప్పి దేవుడిని ఏం చేస్తున్నారంటే అబద్ధికుడుగా చూపిస్తూ ఉన్నారు. భయం లేకపోతుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని మాటలు, ఎందుకంటే ఇక్కడ సేవకులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం దయచేసి ఒకసారి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక నా యొక్క వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించవచ్చు వాడును కాను. అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందును. చదవండి ఇంకా. మరియు భయముతోను మీ యొద్ద ఉంటిని. ఇక్కడి నుండి బాగా చదవాలి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక ఆ దేవుని శక్తిని. ఏమండి, మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకుని ఉండాలి? మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకున్న వలనని ఈ సేవకుడు ఏం చేశారు తెలుసా? వీళ్ళ విశ్వాసాన్ని నేను దేవుని శక్తి మీద ఆధారపడేటట్లుగా మాట్లాడాలి అని నిర్ణయించుకొని ఏం చేసేవాడు తెలుసా? మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక దేవుని శక్తియు పరిశుద్ధాత్మయు కనబరుచు దృష్టాంతములని నేను వినియోగించి తిని. దేవునికి స్తోత్రం. నాకు ఈ మాటలు కంఠస్థం పెట్టుకున్నాను నేను. ఏమండి, తీయని మాటలను వినియోగింపక దేవుని శక్తి పరిశుద్ధాత్మ ఏవి చెప్పమంటే అవే నేను చెప్తాను. ఎందుకు? ఈ మాటలు వారి విశ్వాసాన్ని దేని మీదకి నడపాలి? దేవుని శక్తి మీద ఆధారపడేటట్లుగా నడపాలి. అలాంటి మాటలే చెప్పాలి. అందుకే విశ్వాసులు కూడా ఆదివారం ఆరాధన దేవాన్ని వాక్యం చెప్పినప్పుడు తీయని మాటలను వినియోగింపక నీ శక్తి మీద ఆధారపడేటట్లుగా ఏ మాటలైతే నీ పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడాలో ఆ మాటలే దైవజనుడు చెప్పేటట్లుగా ప్రార్థనలో గడపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తి అంటే ఏదో మామూలుగా శంకర్ని బైబిల్ పెట్టుకొని ఇలాగ లింగ్ మనకు నచ్చడం కాదు. ఏంటి చేస్తే సరిగ్గా చేయి భక్తి, లేకపోతే చాలా నష్టం. ఎందుకంటే రెండింటికి చేత రేవట్ అయిపోతాం. ఇవతల లోకపరంగా ఏ మేలు ఉండదు, ఇతర దేవుని పరంగా కూడా ఏ మేలు ఉండదు. ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతాం. చేస్తే కరెక్ట్గా చేయాలి. నా వల్ల కాదంటావా? దేవుడిని అడుగు, మోకాలి ప్రార్థన చేయడం కూడా చాలా దేవుడి దగ్గర అదే మాట చెప్పు.
ప్రార్థనలో గడుపు కొద్ది నిమిషాలు. ప్రభు నాకు ప్రార్థన చేయబుద్ధి అవుతుంది, కానీ నీతో గడపాలని వచ్చేసాను, ఇంకేం పని లేదు నాకు నువ్వే కావాలి, నువ్వు నాతో మాట్లాడు, నా భక్తిని సరిచేయి అని దేవుని కాలు పట్టుకో. ఒకరోజుకి దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి ఇష్టకరంగా మారడానికి ప్రయత్నం చెయ్యి. చేత కాదని వదిలేయకు, నా వల్ల కావట్లేదని వదిలేయకు, ఎవరి వల్ల కాదు, కానీ విశ్వాసమునకు కర్తయ్యను దాన్ని కొనసాగించేవాడైనా యేసు వల్ల అవుతుంది నిన్ను నిలబెట్టడం. దేవునికి స్తోత్రం అండి. నిన్ను నిలబెడతాడు. దేవుడిని అడిగాను నేను, ప్రభు ఏం చేయమంటావు ప్రభు అంటే, ఇజ్రాయేలీలకు యుద్ధం వచ్చింది కదా, అలాగే క్రైస్తవులు కూడా యుద్ధం రావాలనేది నా చిత్తమని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం అండి. ఏమండి, క్రైస్తవులు కూడా ఏం రావాలి? యుద్ధం రావాలి. ఇది ఆస్తి గొడవలా? కాదు. ఏమండి, ఒక మాట చెప్తే జాగ్రత్తగా ఆలకించండి. మనము ఏ పక్షంగా ఉన్నామో తెలుసా? బెన్యామీలు అసలు ఏం చేస్తారు? వాళ్ళతో ఎందుకు గొడవ? వాళ్ళతో ఎందుకు యుద్ధానికి వెళ్ళాలి? ఈ మొత్తం 12 గోత్రాలలో ఒక గోత్రం మీదకి 11 గోత్రాలు యుద్ధానికి వెళ్తున్నాయి. ఒక్క గోత్రం మీదకి 12 మందికి ఏం గొడవ వచ్చింది? ఒక్కళ్ళు చేసి వీళ్ళందరూ ఆడ మీద పడిపోతున్నారా? ఏది రైటా, ఆడ రైటా, ఎవరిది రైటు అని ఆలోచిస్తే జాగ్రత్తగా ఆలకించండి. ఒక యాజకుడు ఈ బెన్యామీయుల తాలూకా స్థలంలోకి వచ్చి ఒక రాత్రి అక్కడ గడిపినప్పుడు ఒక ముసలోడు ఆ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి భోజనం అన్ని పెట్టి, రాత్రి మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకొని మీరు తెల్లవారు లేచి వెళ్దురు, కానీ రాత్రి నడి రోడ్డు మీద మాత్రం ఉండకండి, ఇది మంచి ఊరు కాదు అని చెప్పి వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్ళి వారికి భోజనం పెట్టి చక్కగా తర్వాత ఉంటుంది, అవన్నీ కూడా తర్వాత ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎందుకంటే నేను అవన్నీ మాటలన్నీ చదివిస్తే అసలు ఏం జరిగింది, అలా పాస్టర్ గారు చెప్పినట్టు ఉందా లేదనుకో, నువ్వు కనీసం దానికోసమని చదవాలని ఈ మాటలు నేను చదివించట్లేదు. ఏమండి, అది బెన్యామీనులు ఉండే ప్రాంతం. ఆ ప్రదేశంలోకి ఈ యాజకుడు భార్య వచ్చారు. ఆ రాత్రి అక్కడ ఆ ముసలివాన్ దగ్గర గడుపుతుండగా, ఆ రాత్రి పడుకోవడానికి రెడీ అవుతుండగా మొత్తం ఊర్లో ఉన్న కొంతమంది ఆకతాయి కుర్రాలు వచ్చేసి ఈ యొక్క ఇంటి మీద పడి ఆ ముసలోడిని అడుగుతూ ఉన్నారు. ఆ ముసలోడే, మీ ఇంటికి వచ్చారు కదా, వాళ్ళని బయట పంపించరా అనేసుకొని అడుగుతున్నారు. అడిగితే ఎంత బతిమాలను కూడా ఒప్పుకోపోయేసరికి ఆ యొక్క యాజకుడు ఏం చేశాడంటే తన భార్యను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించేస్తే ఆ భార్యని రాత్రల్లా పాడు చేసేసి చంపేసి ఆ ఇంటి గుమ్మం దగ్గర పడేసి వెళ్ళిపోయారు. తెల్లవారు లేచి చూస్తే ఆమె చేపట్టుకుని వెళ్ళిపోదాం వెళ్దాం బయలుదేరంటే ఆమె చచ్చిపోతే ఆయన ఏం చేశారు తెలుసా? ఆ యొక్క స్త్రీని 12 భాగాలుగా ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క గోత్రములు ఉన్న వారి స్థలానికి పంపించాడు. వాళ్ళు చూసేసరికి బట్టలు చింపుకున్నారు. అయ్యో, ఇశ్రాయేలీయులు దేశముగా మారినది మొదలుకొని ఇలాంటి ఘోరం ఎప్పుడు కూడా జరగలేదు, ఇది ఎవరు చేశారు, ఎవరు ఇది పంపించారనుకుని అన్నప్పుడు ఈ యొక్క యాజకుడిని వాళ్ళు అడిగారు, ఒక దగ్గర కూడుకొని అడిగారు, ఇదిగో నాకు ఇలా జరిగింది అని చెప్పినప్పుడు ఇది చాలా దారుణమైన విషయం కనుక వాళ్ళు తప్పు చేశారు. ఎవరు? బెన్యామీనులు తప్పు చేశారు. ఆ బెన్యామీనులకి బుద్ధి రావాలి కనుక మనం ఏం చేద్దామంటే ఈ చెడు పని ఎవరు చేశారో వాళ్ళని అప్పగించి వారిని చంపేసి ఇశ్రాయేలీయులకు కలిగిన ఈ యొక్క అప్రతిష్ట, ఈ అపవిత్రతని మేము తొలగిస్తాము, వాళ్ళని అప్పగించండి అంటే బెన్యామీనులు ఏం చేశారు తెలుసా? తప్పు చేసిన వారి తాలూకా వైపుగా దన్ను కాశారు. వాళ్ళు ఆ కుర్రాన్ని అప్పగించండి అని అంటే ఏం చేయాలి? వీళ్ళు ఏమనాలి? ఒరే, మీరెప్పుడు ఎలాంటి పని చేస్తారో శుభ్రం చెదగొట్టి అప్పగించాలి. అవునా కాదా? అప్పగించుకొని ఏం చేశారు తెలుసా? తప్పు చేసిన వాళ్ళ పక్షంగా నిలబడి మేము వాళ్ళని అప్పగించాం, దమ్ముంటే మీరు యుద్ధానికి రండి అనుకుంటే. ఈ బెన్యామీనులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒకసారి చూడండి. ఈ బెన్యామీనులు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి మంచి టాలెంట్ ఉంది. 20వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి.
700 మంది ఎడమ చేతి వాటము గలవారట. అలా ఏమంటారు? వీరిలో ప్రతి వాడు అవును ఎంట్రుకి మీదకి రాయి అలాగే ఇసరగలరండి. ఎంత టాలెంట్ చూడండి. ఎవరు? బెన్యామీలు. ఒక ఎంట్రుకిని ఇక్కడ పెడితే ఎక్కడి నుండో దూరంగా రాయిని ఇలా విసిరి పెడితే ఆ ఎంట్రుకిని కొట్టగలరట. అంత టాలెంట్ అంటే వాళ్ళకి. మరి ఈ టాలెంట్ దేనికి ఉపయోగించాలి? నిజానికి మంచి కోసం ఉపయోగించాలి. కానీ వీళ్ళు దేనికోసం ఉపయోగిస్తున్నారు తెలుసా? ఈ రోజు చాలా మంది క్రైస్తవులు వారి డబ్బు, వారికి ఉన్న జ్ఞానం ప్రతిదీ కూడా అసత్యానికి వాడుతున్నారు. అసత్యం వైపు వాడుతున్నారు. అసత్యం చెప్పే వారికి దమ్ము కాస్తూ ఉన్నారు. దేవుడు నాతో మాట్లాడు, నువ్వు ఎటు పక్క ఉంటావని నా మాట్లాడాడు. అది వచ్చిన ఏంది? దేవుడు మాట్లాడిన మాట, నువ్వు ఎటు పక్క ఉంటావు. మంచి వైపేమో 11 గోత్రాలు వారు ఉన్నారు, చెడు వైపు ఒక గోత్రం ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలాగో తెలుసా? ఇప్పుడు 10 మంది ఏమో ఏమండి 11 మంది ఏమో చెడు వైపు ఉన్నారు, ఒక్కలే సత్యం వైపు ఉన్నారు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఓపెన్ మినిస్ట్రీ ఇస్తారు సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని వాక్యంలో ముందుకు వెళ్ళక ముందే అడుగుతున్నాను. ఇప్పుడు మంచి కోసం ఎక్కువ మంది నిలబడ్డారు, చెడు కోసం ఒక గోత్రం వారే ఎదురుపడ్డారు. మంచి కోసం ఎక్కువ మంది జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు, చెడు కోసం తక్కువ మంది ఉన్నారు. ఎవరు గెలుస్తారు? ఎవరికి గెలుపు వస్తుంది? ఎవరికి దేవుడు గెలిపిస్తాడు? ఏంటి? ఎవరికి గెలిపిస్తారు చెప్పండి, మీరు చెప్పాలా? ఎవరు గెలుస్తారు? మంచి గెలుస్తుందా చెడు గెలుస్తుందా? నిజమా? మంచి పైకి అలా చెప్తాం మంచిగా గెలుస్తుంది, కానీ మంచిగా గెలుస్తుంది అనుకుంటే మంచి వైపు ఎందుకు ఉండట్లేదు మనుషులు? అలాగైతే అందరూ మంచి వైపు ఉండాలి కదా, ఎందుకు ఉండట్లేదు? అసలైన అనుభవం ఏంటో తెలుసా? మంచి వైపు ఉన్న వారికి వెంటనే గెలుపు రాదు. సత్యం వైపు ఉన్న వారికి వెంటనే దేవుని సహాయం, అసలు దేవుడు సహాయం ఉన్నట్టుగా కూడా అనిపించదు. అదే జరిగింది ఇక్కడ, అదే జరిగింది. యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరితే ఏమైందో తెలుసా? మొదటిసారి ఓడిపోయారు. చూడండి ఒకసారి వాళ్ళు ఎలాగ వెళ్ళారో జాగ్రత్తగా ఆలకించండి. 20వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. అయితే ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకొని, మొదటిది సత్యం పక్షంగా ఉండేవారు ఏముండాలి తెలుసా? ధైర్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. ధైర్యం ఉండాలి. సత్యము వైపు ఉన్నవాడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంతో నింపబడి ఉండాలి. వారు ధైర్యం తెచ్చుకొని ఏం చేశారండి? తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చురో ఆ చోటనే ఒకసారి చూడండి. 20వ వచనం ఒకసారి చూడండి. 20వ వచనం బెన్యామీలు అంటే వీళ్ళు చెడు వైపు ఉన్నవారు, చెడు పక్షంగా ఉన్నవారు. వీళ్ళు బయటకు వచ్చి ఏం చేస్తారండి? చూడండి, ఇశ్రాయేలీయుల్లో 22,000 మందిని ఎవరు చంపేశారు? బెన్యామీలు. అన్యాయం వైపు ఉన్నవారు న్యాయం వైపు ఉన్నవారిని 22,000 మందిని కూల్చేశారు. మరి దేవుడు వెళ్ళమనడానికి లాభం ఏంటి? యుద్ధానికి వెళ్ళమని చెప్పింది ఆయనే. వెళ్ళమని చెప్పిన తర్వాత దేవుడు ఏం చేయాలి? వారికి జయం అనుగ్రహించాలి లేదా? బెన్యామీలులో ఉన్నవారు కూలిపోవాలా? ఇశ్రాయేలులో ఉన్నవారు కూలిపోవాలా? కానీ ఇక్కడ ఎవరు కూలిపోయారంటే సత్యము వైపు న్యాయం వైపు ఉన్నవారు కూలిపోయారు. ఇప్పుడు ధైర్యం వస్తుందా? ధైర్యం వస్తుందండి. సత్యం వైపు నిలబడాలనిపిస్తుందా? కానీ మళ్ళీ వారు ధైర్యం తెచ్చుకొని ఏం చేశారు తెలుసా? అందుకే దేవుడు తోడున్నట్టు కూడా అనిపించదు. నేను మంచి కోసం నిలబడ్డాను కదా, నాకెందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురుపడుతున్నాయి అనే వేదన కలిగే పరిస్థితులు వస్తాయి. అంత ఈజీగా ఉండదండి సత్యం కోసం నిలబడాలంటే. ఈ రోజు ఈ దర్శి ప్రాంతంలో ఉన్న ఈ అగాపే సంపూర్ణ సువార్త సంఘము 2వ రాకడలో దేవుని యొక్క గొప్ప బహుమానం పొందుకునే సంఘముగా నిలబడాలి. అది
తప్పకుండా జరగాలి అంటే ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్న మాటల మీద లక్ష్య పెట్టు. నువ్వు దేవుడి కోసం నిలబడతావు, కానీ నీకు కష్టాలు ఎక్కువైపోయే ప్రమాదం ఉంటుంది. దేవుడు అసలు తోడున్నాడా లేదన్న పరిస్థితి వస్తుంది. ఇక్కడ మొదటిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు కనీసం ఎంకరేజ్మెంట్ కన్నా కొంతమంది అవతల ఓడిపోయినట్టు చేయాలి కదా దేవుడు. అలా చేయలేదు, వీళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఏమైందటండి, ఎక్కడైతే మరలా వారు కూడుకొని యుద్ధానికి రెడీ అయ్యారో ధైర్యం తెచ్చుకొని రెండోసారి మళ్ళీ యుద్ధానికి వెళ్తున్నారట. జాగ్రత్త చూడండి, అక్కడ 22వ వచనం. ధైర్యం తెచ్చుకొని తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకుంది. మరియు ఇశ్రాయేలీయులు పోయి ఏడ్చుచు. మొదటేమో మామూలుగా ఎవరు వెళ్ళాలని అడిగారు, ఇప్పుడు ఏడ్చుకుంటూ వెళ్తున్నారు దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో అనుభవం మామూలుగా ప్రభువా, ఎందుకంటే కొంతమందికి ఎలాగుంటుందండి, నేను దేవుని వైపు ఉన్నాను కదా, మంచి వైపు ఉన్నాను కదా, నాకు కాకపోతే ఇంకెవరికి సాయం చేస్తాడు అనుకుని కొంచెం మామూలుగా ప్రార్థన చేస్తాడు. అలా మామూలు ప్రార్థన చేస్తే కాదురా బాబు, దేవుడు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, వారి కన్నీటి ప్రార్థన అనుభవంలోకి వచ్చేటట్లుగా దేవుడు పరిస్థితులు మారుస్తున్నాడు. ఇప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళి అడుగుతున్నారట దేవుని సన్నిధిలో. ఏమని అడుగుతున్నారు చూడండి, ఏడ్చుచు సహోదరులైన బెన్యామీనులతో. చూడండి, రెండోసారి అడుగుతాను రాలే, వెళ్దామా వద్దని అడిగితే దేవుడే మళ్ళీ వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే ఏమైంది, మళ్ళీ వెళ్ళాడండి. వెళ్తే ఏం జరిగింది చూడండి, అక్కడ బెన్యామీనులతో యుద్ధం చేయగా మొదటేమో 22,000 మంది, ఇప్పుడు 18,000 మంది ఇశ్రాయేలీయులు ఉన్న వాళ్ళే కూలిపోయారు. మళ్ళీ ఇంకేం నిలబడతామండి దేవుడి కోసం ఏంది. మొదటిసారి అంటే పునలగా, ఇప్పుడు రెండోసారి కూడా ఏమైంది, ఇప్పుడు వెళ్ళమని చెప్పిన దేవుడు నమ్మదగినాడా, నమ్మడానికి అవకాశం లేనాడా చెప్పండి. ఎలాంటి దేవుడు అండి, వెళ్ళమని చెప్పి మమ్మల్ని ఏమో అక్కడ మా పేకలు అక్కడ అందించేస్తున్నాడు ఈ దేవుడు. ఇశ్రాయేలీయులు దేనికోసం నిలబడ్డారు, మంచి కోసమా చెడ్డ కోసమా? మంచి కోసం. మరి మంచి కోసం నిలబడిన వాళ్ళకి మొదటంటే కొన్ని ఏదో అయిపోయింది, ఇప్పుడు రెండోసారి కూడా 18,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా అవసరం లేదండి. అందుకే ఏమంటుంది, మంచికి రోజులు లేవండి. ఇప్పుడు ఎవరు మనుషులు ఉండకూడదండి. మనము ఏం చేయాలి, మనము అందరిలాగా మనం కూడా మోసాలు, దొంగతనాలు, చెడ్డ పనులు చేసుకుని బతికితే చాలండి అని అనుకున్నట్టుగా అనుకుంటారు. దేవుడు లేడు, ఏమీ లేదు. ఏంటి మొన్న ఒకడు అంటున్నాడు, దేవుడిలో అన్యాయం ఉంది అంటున్నాడు. ఏంటి దేవుడిలో అన్యాయం ఉంటుందా? దేవుడిలో అన్యాయం ఉంటుంది మరి ఇంకెందుకు? ఏంటి దేవుడిలో అన్యాయం ఉండదు. సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము. అసలు ఆయన సింహాసనానికి నీతి న్యాయములు ఆధారములై ఉన్నాయి. ఆయన న్యాయం తప్పితే ఆయన సింహాసనమే ఇరిగిపోద్ది, పడిపోతాడు. ఆయన అసలు దేవుడిగా ఉండడానికే యోగ్యుడు కాదు. ఆయన న్యాయవంతుడు. నువ్వు అనుకోవచ్చు నీ జీవితంలో జరిగేవన్నీ దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తాయేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. నీకు అలా అనిపిస్తుంది, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. వీళ్ళు కూడా అనుకున్నారు, ఏమండి ఇంకెందుకులే అని మానేద్దామని అనుకోలేదు. వీళ్ళు ఏం చేశారు తెలుసా, దేవుడు ఏం చేయాలనుకున్నాడు ఏంటో మనకు అర్థం కావట్లేదురా, కానీ మనం సత్యం కోసం ఉన్నాం కాబట్టి, మంచి కోసం ఉన్నాం కాబట్టి మరొక ప్రయత్నం చేద్దాం అనుకుని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. దయచేసి చూడండి, వీరందరూ 26వ వచనం. అది మళ్ళీ మంచి టాలెంట్ ఉన్న వాళ్ళ కూలిపోయారు. వచ్చిన బాధ, టాలెంట్ ఉన్న వాళ్ళ కూలిపోయారు. అయితే ఏం జరిగింది, వెళ్ళారు వీళ్ళు. బేతేలు అంటే దేవుని మందిరం, జాగ్రత్తగా ఆలకించండి. బేతేలులో ప్రవేశించి మొదటేమో ఇప్పుడు ఏడ్చుచు ఉపవాసం. దేవునికి స్తోత్రం అండి. ఇవన్నీ ఇప్పుడు సత్యం కోసం నిలబడే వాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు అలా నడిపించాడు వాళ్ళు. సింపుల్ గా వెళ్ళిపోయి నేను ఒకవేళ జయించాను అనుకో, నువ్వేమనుకుంటుంది, నా బలముతో నేను జయించానని అనుకుంటావు. నువ్వు
ఇది దేవుడు జరిగిస్తున్న యుద్ధము. దేవుని శక్తితోనే నేను చెయ్యాలి, దేవుడే నాకు జయం ఇవ్వాలి అంటే దేవుడి మీద ఆధారపడడం ఆయన అలవాటు చేయాలి. ఇప్పుడు సత్యం కోసం నేను నిలబడ్డాను, సత్యం కోసం ఉన్నాను కాబట్టి వెంటనే జయమిచ్చాడు అనుకో, నువ్వేమన్నాను నా గ్రేట్ అనుకుంటాం, అది నేను చేసింది అని అనుకుంటాం. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే సత్యం పక్షంగా ఉన్నవాడిని గెలిపించే పని నాది, నేను గెలిపించాలంటే నా మీద ఆధారపడడం ఎలాగో వీళ్ళకి నేర్పించాలని దేవుడు మొదట ఈ కన్నీటి ప్రార్థన, తర్వాత ఉపవాస ప్రార్థన వారికి అలవాటు చేశాడు. సత్యము కోసం నిలబడే అగాపే సంపూర్ణ సువార్త సంఘాలన్నీ కూడా ఈ కన్నీటి ఉపవాస ప్రార్థనలు ఎందుకు ప్రతిష్ఠించుకొని ఈ కడవరి దినాల్లో నిలబడితే జయము మనదే. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి అంటే ఇక్కడున్న వారిలో వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవం ఎవరికైనా ఉందా లేదా? స్ట్రైట్గా ప్రశ్న వేస్తున్నాను. ఎందుకు అంటే దేవునితో వ్యక్తిగతంగా నీకు ప్రార్థించే అనుభవం లేకపోతే నీవు దేవునికి ఏ విషయంలో కూడా ఏమండి రిలేషన్ కలిగిన వాడువు కాదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు. వ్యక్తిగతమైన ప్రార్థన గుంపుగా ఇక్కడికి వచ్చేస్తావు, గుంపుగా అందరితో ప్రార్థనలో పాల్పుచ్చుకుంటావు, కానీ ఒంటరిగా దేవునితో ప్రార్థించే అనుభవం నీకుందా? కన్నీటి ప్రార్థన అనుభవం, ఒంటరిగా దేవునితో గంటలు గంటలు గడిపే అనుభవంలోకి రావాలి. అందుకే ఓఫ్రే గారు కూడా ఒకసారి అంటుంటారు, దేవునితో ఒక గంట గడపనాడు యుగ యుగాలు పరలోకంలో వాడు ఏం గడుపుతాడని. ఆడికి అసలు ఎలాగుంటుంది తెలుసా? ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనుకున్నాడికి కొంచెం ఎలాగుంటుందంటే ఇబ్బందిగా ఉంటుంది వాడికి. భూమి మీద దేవునితో గడపడం అలవాటైనోడే రేపు పరలోకంలో ఉండగలడు. ఒకవేళ పొరపాటున దేవుడు కనికరించి తీసుకెళ్ళినా కూడా ఆడికి అక్కడ ఎలా కనిపిస్తుంది తెలుసు అంటే చిరాకు అనిపించేస్తుంది అనమాట. నాకు అలవాటు లేదు ఈ ప్రదేశం అనుకొని ఏం చేస్తా తెలుసా, నన్ను నరకంకే పంపించరు అలాగుంటది. వ్యక్తిగత ప్రార్థన అనుభవంలోకి రావాలి. అలాగే గుంపు ప్రార్థన చేస్తున్న కర్మేల ప్రార్థనలకి, శనివారం జరుగుతున్న ఆ యొక్క ఏమండి విజ్ఞాపన ప్రార్థనలకి తప్పనిసరిగా అగాపే సంపూర్ణ సంఘంలో ఉన్న వారందరూ కూడుకోవాలి. ఈ ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నారు, జాగ్రత్త. కర్మేల ప్రార్థనలకు ఎవరు సరిగ్గా రాలే, ఇద్దరు ముగ్గురు వస్తారు అంతే. మరి నువ్వేం సత్యం పక్షాన్ని ఉన్నట్లు లెక్క? సత్యం పక్షం ఉన్నవాడు ఏం చేయాలి? కర్మేల ప్రార్థనలకు తప్పనిసరిగా కూడుకోవాలి. ఏదైనా ఊర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అవసరమైతే ఓ గంట 7 నుండి 9 వరకు కొంచెం ఖాళీ చూసుకొని నువ్వు అక్కడైనా ఆ మోకాల మీద ఉండి కర్మేల ప్రార్థనల కోసం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏడ్చుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ దేవుడిని అడుగుతున్నారు. అదే మూల వాక్యం. మా యొక్క సహోదరులతో మేము ప్రార్థన చేయడానికి, యుద్ధం చేయడానికి వెళ్ళాలా వద్దంటే ఏం జరిగిందండి? వెల్లుడని దేవుడు చెప్పాడు. చెప్పగానే ఏం జరిగిందండి? రేపు నీ చేతికి వారిని అప్పగించేదనని సెలవిచ్చాను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రులను పెట్టారు. లాస్ట్కి ఏమైందో తెలుసా? చూడండి 39వ వచనం. ఇశ్రాయేలీయులు మొదటి యుద్ధములో అపజయం పొందినట్టు మన చేత ఓడిపోవద్దు అనుకుని చంపనారంభించి ఇశ్రాయేలీయుల్లో ఇంచుమించు 30 మంది మనుషులను హతము చేసిరు. అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభ రూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెన్యామీయులు వెనుక తట్టు తిరిగి చూసిరి. అప్పుడు ఆ పట్టణం అంతయు ధూమమయమై ఆకాశమునకు ఎక్కుచుండెను. ఇశ్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామీయులు తమకు అపజయము కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నొందిరి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, ఎప్పటికైనా మంచే గెలుస్తుంది అని చెప్పడానికి వెనకాతల బోల్డ్ కథ ఉంది. ఏమండి? తొందరగా మంచికి జయము దొరకదు. ఏమండి? సత్యానికి తొందరగా జయము దొరకదు. సత్యము కొరకు అన్ని ఓర్చుకుని నిలబడే ఒక సైన్యము కావాలి. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. ఏ బాధలైనా, ఏ ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా సత్యం పక్షంగా ఉన్నాను కాబట్టి నేను ఓర్చుకుని ఆ సత్యాన్ని నేను గెలిపిస్తాను అనుకునేటటువంటి రోషము కలిగిన వారు దేవునికి కావాలి. అలాంటి వాళ్ళు అనుకొని ఈ దర్శిలో మిమ్మల్ని దేవుడు నిలబెట్టుకుని అగాపే సావాసలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. నీ స్థితి, నీ స్థాయి ఏంటో మర్చిపోవద్దు. నీవు సత్యము కొరకు నిలబడవాలని దేవుడు నిన్ను ఏరి కోరి
ఎంచుకున్నాడు. నేను సత్యాన్ని ఓడిపోనియ్యను, నేను సత్యాన్ని తలదించుకోనియ్యను, సత్యమును నేను విడిచిపెట్టను అండి. సత్యం పక్షంగా ఉండేవారికి ఈ భూమి మీద, అంటే అయ్యగారు చెప్తున్నారు కాబట్టి నమ్ముదాం, సత్యం పక్షంగా ఉన్నవారు రాగల దినాల్లో తొందరగా ధనవంతులు అవ్వబోతున్నారని అయ్యగారు చెప్తున్నారు కనుక నమ్మి మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. విజయం అయితే దగ్గరలో ఉంది, దేవునికి స్తోత్రం. విజయం అయితే దగ్గరలో ఉంది. మనం చేయాల్సింది ఏంటంటే ఏడ్చుకుంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని సన్నిధిలో మనము బలము పొందుకోవడానికి ప్రయత్నం చేస్తే బెన్యామీయులు అపజయము నొందినట్లుగా అసత్య బోధలతో ఉన్నవారు అందరూ కూడా ఓడిపోయి సత్యము అయితే ప్రతిష్ఠించి సత్యంలోకి రావాలి, లేదనుకుంటే దేవుడి వాళ్ళకి ఏ తీర్పు తీస్తే ఆ తీర్పు తీర్చాలి. తప్పనిసరిగా మాత్రము అగాపే సంపూర్ణ సువార్త సంఘానికి సత్యపక్షంగా నిలబడిన ప్రతి ఒక్కరికి దేవుడు జయము దయచేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సత్యవాక్యము సంతలోదులిపి బోధకుల దొరల భక్తములపై భ్రాంతులు నిలిపి, సత్యవాక్యము సంతలోదులిపి బోధకుల దొరల భక్తములపై భ్రాంతులు నిలిపి, చిత్రముగాను పూల బోధలు చేసి ప్రజలను మోసగించి, చిత్రముగాను పూల బోధలు చేసి ప్రజలను మోసగించి సూత్రధారుల చేరరాగయ్యా. సత్యవాక్యము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యవాక్యము నువ్వు కోరుకుంటే నీ దగ్గరికి రాలేదు, జాగ్రత్తగా గమనించండి. సత్యవాక్యము నువ్వు కోరుకుంటే నీ దగ్గరికి రాలేదు, దేవుడే కావాలని నిన్ను కోరుకొని నీకు సత్య ప్రత్యక్షత ఇచ్చాడు. నువ్వు వెతికావా ఓఫరు గారిని, లేకపోతే ఓఫరు గారి తాలూకు వాక్యం నీ దగ్గరికి వచ్చిందా? ఏమండి, నిన్ను వెతుక్కుంటూ సత్యం వచ్చింది. ఎందుకంటే ఈ వ్యక్తి నాకు నా పక్షంగా నిలబడాలని కోరుకొని సత్యము నీ దగ్గరికి వచ్చింది. అందుకే దేవుని వాక్యము ఏమండి మరొకసారి మనల్ని యేసు ప్రభు యొక్క ప్రార్థన ద్వారా సత్యము వైపు చూసేలాగా ఏమని ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య ఒకసారి చూడండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయం సత్యమందు వీరిని ప్రతిష్ఠించుమని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్న మన మహా యాజకుడు, ప్రధాన యాజకుడైన యేసయ్య తాలూకు ప్రార్థనను 19వ వచనం దయచేసి చూడండి. వారు సత్యమందు ప్రతిష్ఠింపబడినట్లుగా నన్ను అసలు యేసయ్య ఈ భూమి మీదకి వచ్చిందే అందుకోసం, సత్యమందు కొంతమందిని ప్రతిష్ఠ చేయడానికి. అందులో నీవున్నావు, నేనున్నాను. అందుకు గాను మనం ఎంతో అదృష్టవంతులము. సత్యము ఎవరి దగ్గర ఉంటుందో వారు ఈ భూమి మీద కొంచెం కష్టాలు పడొచ్చేమో కానీ, వారికి ఇబ్బందులు కలగొచ్చేమో కానీ, బాధలు వారికి కలిగితే కలగొచ్చేమో కానీ, ఒకనాటికి వారిదే తప్పకుండా జయము కలిగి తీరుతుందని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి, ఇప్పుడు చెప్పురా నువ్వు ఎటువైపు ఉంటావు అనుకుని దేవుడు మాట్లాడితే నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను, ఏమైతే అది అయ్యింది, నేను మాత్రం సత్యం పక్షంగా నిలబడతాను ప్రభు అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని దేవుని కొరకు నిలబడాలని మరలా పునఃప్రతిష్ఠ చేసుకుని దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించడానికి నేను ప్రారంభించాను. డిసెంబర్ 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 29వ తారీఖు మార్చి నెల కూడా నేను ఒంటిపూట భోజనంతో ఉంటూ, ఎండాకాలం అని చెప్పి మధ్యలో ఒక నెల ఏమండి ఏప్రిల్ను మే నెల నేను ఆ ఉపవాసం స్టాప్ చేసి మరలా ఈ యొక్క ఇది జూన్ నెల జూలై 1వ నెల నుండి ఈ యొక్క దినాలన్నీ కూడా నేను
ఉపవాస ప్రతిష్ఠించుకొని ఒంటిపూట మాత్రమే, రాత్రిపూట మాత్రమే నేను తిని దేవుని కొరకు అవసరమైతే ప్రాణమైనా పోయినా పర్వాలేదు, కానీ దేవుడు నా పట్ల ఏ ఉద్దేశం పెట్టుకున్నాడో ఆ ఉద్దేశం మాత్రమే నెరవేరాలని ఏకైక కోరికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. రెండోది, నా ప్రార్థనలో ఇంకోటి ఏంటంటే అగాపే సంపూర్ణ సువార్త సంఘాలన్నీ కూడా ఉజ్జీవింపబడాలని ప్రార్థన కోరిక ఉంది నాకు, ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే దొరికిన మంచి అవకాశం ఇది. ఏంటి? ఓఫిరయ్య గారి వెనకతల నడిచి సత్యం కోసం బ్రతికి రేపు పరలోకంలో ఓఫిరి గారికి ఏ బహుమానాలు ఇస్తాడో అందులో కొంచెం బహుమానమైన గొప్ప కోట్లు విలువ చేసే బహుమానం అది. దేవునికి స్తోత్రం. అవునా? అయ్యగారికి ఒక పెద్ద గని ఇచ్చాడు అనుకోండి, బంగారపు గని, అందులో ఒక 2 కేజీలు బంగారం అని మనకు రాదా? ఏంటి? ఎంత అదృష్టం తెలుసా? తంతే బూర్లు గంపలు పడినట్టు పడ్డామన్నా. తంతే తన్నది కానీ సార్ చాలా థ్యాంక్స్ సార్. ఎక్కడ పడ్డారటండి? ఎక్కడ పడ్డారట? బూర్లు గంపలు పడ్డారు. పడిందేమో బూర్లు గంపని, కానీ తన్నాడు మీరు కోపం వస్తుందా, హ్యాపీ అనిపిస్తుందా? ఏంటి? హ్యాపీ అనిపిస్తుందా? కానీ మొదట ఏమనిపిస్తుంది అంటే, ఓఫిరి గారి మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సత్యం కోసం నిలబడితారు. ఎలాగ ఉంటుంది తెలుసా? పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టు ఉంటుంది. ఎలాగుంటుందండి? పెనం మీద కొంచెం అడ్డు ఉంటుంది అనమాట, అగ్గికి పెనం మధ్యలో ఉంటుంది. కానీ పెనం మీద నుండి అగ్గిలో పెడితే డైరెక్ట్గా అగ్గిలో ఇంక మరిగేయట్లేదు. అలాగుంటుంది అనమాట ఈ సత్యం కోసం బ్రతకడం అనేది. కానీ ఆ అగ్గిలోనే 4వ వాడుగా శద్రకు మేషకు అబేద్నెగోలకు తోడై ఉన్న దేవుడే ఈ యొక్క శ్రమల కొలిమిలో నీకు తోడై ఉండి నీ ఆత్మీయ తండ్రి ఓఫిరి గారికి ఎలాగైతే తోడై ఉన్నాడో నీకు కూడా తోడై ఉండి నడిపిస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇదిగో ఇశ్రాయేలీయులకి శ్రమ కలగడం అయితే జరిగింది, కానీ జయము ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ఏ విషయంలో దిగులు పడకండి, ఏ విషయంలో మీరు ఏ విధంగా భయపడకండి. దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని చెప్పినా కూడా లోపల మనకి హుషారు అనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? జాగ్రత్తగా ఆలకించండి. ఆఖరిగా ఈ చెప్తున్న మాటలే. దేవుడు మన చోళారు వింటున్నాం, దేవుడు మన తోడున్నాడని. యాక్చువల్గా మాట వింటే మనకి ఏం కలగాలి? ధైర్యం, సంతోషం కలగాలి. కానీ మనసులో కలగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ మాటల కంటే నిన్ను కృంగదీసేది ఏదో వేరేది ఉంది లోపల. నీ దృష్టి ఇంకే దేని మీద ఉంది, ఏదో నిన్ను బాధ పెడుతుంది, దాని మీద ఎక్కువ నీ దృష్టి పెడుతూ ఉన్నావు. కానీ ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, దాని మీద నుండి నీ దృష్టి యేసయ్య మీదకి మనసు కలిగితే అది నీ జీవితంలో దేవుడు దూరం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిస్థితులను చూడొద్దు, పరిస్థితులను చూడొద్దు. అసలు నువ్వు చూడాల్సింది సత్యాన్ని, సత్యం కోసం బ్రతికేలాగా నిన్ను నడిపించే దేవుడిని నువ్వు చూడాలి, పరిస్థితులను చూడొద్దు. అప్పుడు ఆ బాధగా ఎందుకంటే ఈ సత్యపరిచయం ఉన్న తర్వాత కోరుండే నీ తప్పు లేకపోయినా నీ మీద మనసుని ద్వేషముతో నింపుతాడు వాడు. నిన్ను కష్టాలు పాలు చేస్తాడు. కోరుండే నువ్వెవరిని సాయం అడిగినా వాడు సాయం చేయనివ్వడు. వారి మనసులో వాడు దూరిపోతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకు ఈ బ్రతుకున్నంత వ్యాధంలో నువ్వు పడిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ అదంతా కూడా దేవుడు సత్యము పట్ల నీకు ఎలాంటి రోషం ఉందో నిన్ను పరీక్షించడానికి మాత్రమే. ఏమండి, ఈ బాధలు ఇవన్నీ నాకు ముఖ్యం కాదు యేసయ్యా, నీ సత్యాన్ని ఎలా నేను పైకెత్తాలి అన్నదే నాకు ముఖ్యమైన ఉద్దేశం అని నీ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలా వచ్చిన రోజు దేవుడు నిన్ను బలమైన ఆశీర్వాదాలతో నిన్ను దీవించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉన్నావు. నీ దేవుడు నిన్ను ఇప్పుడు బలపరచాలని ఆలోచిస్తూ ఉన్నాడు. కనుక దయచేసి అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. కొద్ది నిమిషాలు మనము దేవుడిని ఆరాధన చేసుకొని తనకు యథార్థముగా ఏమండి ప్రార్థన చేసేవారిని, యథార్థవంతులను బలపరచడానికి లోకమందు సంచారము చేయుచున్న కన్నులు కలిగిన దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎవ్వరు వేరే అన్య మనస్సు పెట్టుకోవద్దు దయచేసి.
దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకొని చేతులెత్తి దేవుణ్ణి కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేద్దాం. ఇన్ని సంవత్సరాలు నీ సంఘాన్ని, ఇన్ని సంవత్సరాలు ఈ సత్య పరిచర్యని తన యొక్క చేతి నీడలో ఈ రకంగా నడిపిస్తున్న ఆ దేవునికి హృదయపూర్వకంగా ఆరాధన చెల్లిద్దాం మనం. దేవా, ఈ సత్య సంబంధమైన పరిచర్యను మా బలముతో మా శక్తితో నడిపించలేనంత కాలం నీవే మాకు తోడై ఉన్నావు గనుక నీకు వందనాలని చెబుదాం. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీతో నేనుండాలని, నీతో ఏకమవ్వాలని నా ఆశయా. నీతో నేనుండాలని, నీతో ఏకమవ్వాలని నా ఆశయా. నాతో సాగాకాలం నాకు సంపాబడిన వాడా నాతో సాగాకాలం నాకు సంపాబడిన వాడా నాలో నీకు నీలో నేను అసలు నాలో నీకు నీలో నేను నీలో నేను నీలో నేను Come on.
నిజంగా నీకు ఆశ ఉంటే నాలో నీవు నీలో నేను ఉండాలి, నాలో నీవు నీలో నేను ఉండాలి ఆత్మదేవా. నిజంగా నీకు ఆశ ఉంటే దేవుడిని అడుగు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే ఈ సత్యం కోసం నిన్ను మండించగలగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నిన్ను సత్యములో జయము కలిగేలాగా నిన్ను నడిపించాలి. దేవుణ్ణి అడుగు. దేవా, ఈ సత్య సంబంధమైన పరిచర్య భూదిగంతముల వరకు నాయన వ్యాప్తి చెందేలా ఉన్నా, ఈ సత్య సంబంధమైన పరిచర్య నేనున్న ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అగ్గివలి భక్తున మండినట్లు సత్యము కొరకు రోషము నాకు దయచేయి. బెన్యామీలు చెడు కోసం నిలబడ్డారు ప్రభువా, నేనైతే సత్యము కోసం నిలబడ్డానికి, ఇదిగో నాయన రోషము తెచ్చుకొని నిలబడ్డానికి నాకు నీ యొక్క సహాయము కావాలి ప్రభు అని చేతులెత్తి దేవుని వైపు మనమందరము కూడా రికరబరబరబరబరబా హల్లెలూయా రిబాబాబా రికందరబా రిషికలదరబా హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మీరు దిగి వచ్చి మమ్మల్ని మండించండి నాయన. నీవు మాత్రమే మమ్మల్ని బలపరచగలవు ప్రభువా. యేసు నామములో మా మీదకి నీ అభిషేకము
దిగివచ్చును గాక నాయన. యేసు నామములో మా మీదకి ప్రార్థనాత్మ దిగవచ్చును గాక తండ్రి. కన్నీటి ప్రార్థనాత్మ దిగవచ్చును గాక. ఉపవాసముతో కన్నీరు కార్చే ప్రార్థనలు యేసు నామములో మా మీదకి దిగవచ్చును గాక తండ్రి. దేవాన్ని కృప దయచేయండి. ఎంతకాలం నాయన నిస్సహాయంతో, అయా నిరుత్సాహముతో, అయా నా తండ్రి నిరుపయోగముగా నీ కొరకు ఉంటాం తండ్రి. మేము నీ కొరకు భగ్గును మండుటకు, యేసు నామములో మేము నీ కొరకు నీ చిత్తమును నెరవేర్చేవారుగా నిలబడటానికి మరొకసారి మమ్మల్ని ఉజ్జీవింప చేయండి తండ్రి. నీ ఆత్మ మాలోనికి వచ్చి మమ్మల్ని నిలబెట్టును గాక. యేసు నామములో నీ ఆత్మ కార్యము జరిగించండి నాయన. ఇన్ని సంవత్సరాలు జరిగిన ఈ పరిచర్య మీద నీ కనుదృష్టి ఉంచి ఇంతవరకు ఈ రీతిగా ఈ పరిచర్యను మీరు ఫలింపజేసినందుకు స్తోత్రం చెల్లిస్తుండగా, రాగల దినాల్లో ఇంకా అనేకమైన గ్రామాలలో ఈ పరిచర్య అభివృద్ధి చెందినట్లు, బలముగా నీ యొక్క సత్యము నాయన పరిగెత్తునట్లు, బలముగా నీ సత్యము వ్యాప్తి చేయగలుగునట్లు ఈ చిన్న సంఘమును నీ యొక్క బలముతో నింపి నీవు వాడుకునమని. ఎవరి సమస్య, బాధ, ఇబ్బంది ఎరుగుతున్నారో నాకైతే తెలియదు నాయన. వాటన్నిటి నుండి యేసు నామములో ఇప్పుడే నాయన వారికి విడుదల కలుగునుగా. గొప్ప విడుదలను దయచేయండి నాయన. ఇన్ని సంవత్సరాల్లో వారు పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ ఈ నూతన సంవత్సరంలో వారు పొందుకునేటట్లుగా ఈ అగాపే సంపూర్ణ స్వార్థ సంఘం దర్శిని మీరు మరొకసారి దర్శించమని, నీవే వారిని దీవించి ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటూ, నీ దాసులు నాయన నా తండ్రి శ్రీను నాయక్ గారిని, చెల్లెమ్మను, వారికి ఇచ్చిన బిడ్డలను, సంఘాన్ని మీ పాదాల దగ్గర పెడుతున్నాం. యేసు నామములో ఈ సంఘాన్ని దీవించండి. యేసు నామములో ఈ సంఘం మీదకి నీ కనికరము రానేయండి. అనేకులకు సత్యమును ప్రకటించడంలో నీ సంఘము ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శ్రమలో, కష్టములో మీరే ఇమ్మానుయేలుగా ఉండి వారిని ధైర్యపరిచి నీవే బలపరచమని బ్రతిమాలుకుంటుండగా సమస్త ఘనత మేము ప్రభావం మీకు ఆరోపిస్తూ, ఇంతవరకు నీ బిడ్డలు ఓపికతో నన్ను నీ మాటలు ఆలకించారు తండ్రి. నిజమే కదా, సత్యము కోసం నేను నిలబడాలి, నేను సత్యము కోసము నిలబడడం కోసమే దేవుడు నన్ను రక్షించుకున్నాడు అనే గ్రహింపు, పట్టుదల, రోషము ప్రతి ఒక్కరిలో మీరు కలుగజేసి వారిని, వారి కుటుంబాలను దీవించమని. ఇంకెవరైనా నా తండ్రి ఈ యొక్క ప్రార్థనకు వచ్చి కూడా ఇంకా బలహీనంగా, ఇంకా నిరుత్సాహంగా ఉన్నట్లయితే ఇప్పుడే యేసునామములో వారిని తాకి ధైర్యపరచమని బ్రతిమాలుకుంటూ, మా నాథుడు నిజరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ సమయంలో ఆకాశం మరి జ్ఞాపకం చేసుకోనండి. ఆకాశం మీద నీ కృప ఉంచండి. ఎవరి బిడ్డను ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ బిడ్డను మీరు నిలబెట్టుకుని వాడుకొనమని యేసు నామములో అడిగి బ్రతిమని వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు యేసుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును సార్వత్రిక సంఘానికి, ప్రాముఖ్యంగా ఈనాడు యానివర్సరీ జరుపుకుంటున్న ఈ అగాపే సంపూర్ణ సువార్త సంఘం దర్శిని కూడా దేవుడు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.